దగ్గు వస్తుంది, రక్తం దగ్గుతో పాటు రక్తం చిమ్ముతూ ఉంది లోపలికి. ఏం జరిగిన ఫీవర్ లేదు. ఇట్లా హాస్పిటల్కి ఇట్లా తీసుకొని పోయింది. బెడ్ ఉంది, బెడ్ మీద ఇట్లా వండుకున్నా అంతే. ఇక నాకు ఏం తెలియదు. కోమా అంటారు కదా, కోమాలు వెళ్ళిపోయినా. ఇక 4 రోజులు మాట్లాడలేదు, పలుకు లేదు, ఏమీ లేదు. డాక్టర్ అంతా మా బాబాని పిలిపించి అనగా అడుగులు చేసింది, పిలిపించి కదా ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తాను. వాడు ఎత్తుకోతాడు, ఎత్తడు వేస్ట్ వాడు. తీసుకున్నాను. ఇది వాడతాను. ఇప్పుడు మీరు హైదరాబాద్ పనికి వచ్చాను. మామ వాళ్ళు ఉన్నారు. మామ వాళ్ళు ఉంటే అసలు టైల్స్ పనికి ఆ పని వెళ్ళాను. వెళ్తూ ఉంటే అది పని చేస్తూ ఉంటే సిమెంట్ కు ఏమంటారు ఈ ఏళ్ళు పొక్కిపోయి రంధ్రం పోయి రక్తం వచ్చేసేది. రక్తం అన్నం తిందామంటే కళ్ళ నీళ్ళు వచ్చేసేది. చాలా బాగా అనిపించేది. సరే అమ్మ ఉందా అంటే అమ్మకు చెప్పుకోనికి లేదు, నాన్న ఉందని నాన్నకు చెప్పుకోవడానికి లేదు. మామ వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు వాళ్ళే అంత నా అమ్మకున్నంత అన్నట్టు ప్రేమ, నాన్నకున్నంత ప్రేమ ఉండదు. ఎవరైనా చెప్తే ఏమైనా పసుపు పెట్టుకోవాలి అంటారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరు దారి వాళ్ళు. అంటే మీరు పని వెళ్ళిపోతే అన్నం పెట్టేవాళ్ళు లేరా? ఈ పని అన్నం కావాలి కదా, అన్నం కావాలి కదా. అలా అనుకుని అలా ఉన్నా కూడా అట్లనే వెళ్ళిపోయేవాడిని. ఇక చూసుకొని ఇది నాకు కాదు, నేను వెళ్ళిపోతా మా ఊరికి, నేను ఇట్లా ఈ పని చేయలేను అనేసి అన్నాను. అంటే ఉంటే మా మామ హిందూ న్యూస్ పేపర్ లో పని చేసేవాడు. హిందూ న్యూస్ పేపర్ లో నైట్ చేసేవాడు. ఏమన్నా డ్యూటీ అని కానీ ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు, ఇలా తట్టుకోలేను అనేసి అంటే సరే ఆగు అనేసి హిందూ న్యూస్ పేపర్ లో పని చేశాడు. నైట్కి పోవాలి. సరే అనేసి ఆ టైల్స్ పని వదిలేశాను. ఒకరోజు వెళ్ళిపోయారు అనేసి అంటే అశోక్ అని చెప్పాను. అశోక్ అంటారు మా మామ వాళ్ళు, నన్ను అశోక్ అంటారు. సరే అని అశోక్ అని రాపించిన తర్వాత ఎట్లా డ్యూటీ చేస్తా ఉంటే సికింద్రాబాద్ లో ఒక రోజున మీరు యేసు ప్రభుని ఎట్లా నమ్ముకున్నారు? ఓకేమ్మా, యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నా అంటే చిన్న ఉన్నప్పుడు ఏమంటారు మన ఫిలిం వేసేవారు కరుణామయుడు. అప్పట్లో ఇప్పుడంటే ఫోన్ లో వచ్చినవి చాలా ఏమంటారు అడ్వాన్స్ గా వచ్చేసేది. అప్పట్లో విలేజ్ లోకి వచ్చేసి తెరబొమ్మలు వేసేవాళ్ళు, విలేజ్ లో వేసేవాళ్ళు. అది చూస్తూ ఉంటే యేసు ప్రభు అన్ని అయిన తర్వాత ఏ సినిమా వేసారు అప్పట్లో? కరుణామయుడు. ఆ సినిమా ఏమంటారు పరద వేస్తుంటే ముందర కూర్చునేవాడిని, చూద్దాం అనేసి. అలా చూస్తూ ఉంటే యేసు ప్రభుని ఆ సిలువ వేసి కొడుతూ ఉండి తీసుకుని వెళ్ళిపోతా ఉంటా. చూస్తూ ఉంటే సిలువకి ఎక్కిన తర్వాత ఆయన ఎన్ని కొట్టినా తిట్టినా ఏమన్నట్టు ఒక్కొక్క మాట, తండ్రి గారు ఏం చేసిన వీరిది క్షమించమని అన్నది. ఆ దృశ్యము చూసి నిజంగా ఈయనలాంటి అన్నమాట గొప్ప ప్రేమ, గొప్ప త్యాగము ఎవరూ చేయరు. ఇలాంటి నిజమైన దేవుడు, ఏమైనా దేవుడు నాకు కావాల్సింది నాకు దొరికిందనేసి ప్రతిసారి కరుణామయుడు సినిమా ఇస్తే నన్ను చూసేవాను. ప్రతిసారి చూసేవాను. అలా అది ఒక క్రమం నన్ను ఆకర్షించింది. శిలువ త్యాగము నన్ను పూర్తిగా ఆకర్షించింది. దాని తర్వాత మందిరాన్ని కూడా వెళ్ళేవాడిని, ప్రతి సండే కూడా వెళ్ళేవాడిని. అలా వాక్యం చెప్తూ ఉంటే వినేవాడిని. నాకు చదువు ఎక్కువ లేదు. ఇప్పుడు విలేజ్ లో తెరబొమ్మ చూడడం ద్వారా యేసు ప్రభుని తెలుసుకోవాలని ఒక ఆశ కలిగిందా మీకు? కలిగింది. ఆశ కలిగి మీరు చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. అంతకుముందు వెళ్తా ఉన్నాను కానీ మనకప్పట్లో అంత జ్ఞానము అంత త్వరగా ఏమంటావు అని అంత నాలెడ్జ్ లేదు, స్వీకరించే ఇది లేదన్నట్టు. అది చూడగానే నాకు ఓహో యేసు ప్రభు గురించి చెప్తున్నారు కదా అనేసి అలా వెళ్తూ ఉన్నాను. అది చెప్పడం ద్వారా, సేవకులు చెప్పడం ద్వారా నాకు విశ్వాసం అనేది కలిగింది. రాగానే కూడా ఒక మందిరము వెళ్తే బాగుంటుంది కదా అనేసి మా ఇంటి పక్కల మదరి చర్చి ఉంటే ఆ చర్చికి వెళ్తున్నాను. మదరి చర్చి ఎక్కడ? బేగంపేటలో. మీ మామ వాళ్ళ ఇంటి దగ్గరలోనే. ఆ టైం 9 అంటే నేను 10 నిమిషాలు ముందే వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ఏమైనా పని చెప్తే కూడా కార్పెట్ వేయడము, చెప్పులు అటు ఇటు ఏమన్నా చేసి కూర్చునేవాడిని. అలా వాక్యము ప్రతి సండే మాత్రం దుమ్మ కొట్టేవాడిని కాదు.
ఎంత పని ఉన్నా ఏదో ఉన్నా నేను తప్పకుండా మందిరానికి వెళ్ళే అలవాటు నాకు ఉంది. అలా మంచిగా చేసి ఈ మామ నైట్ డ్యూటీ అని తీసుకెళ్ళారు కదా, నైట్ డ్యూటీ చేస్తా ఉన్నాం. చేస్తూ ఉంటే అక్కడ డ్యూటీకి వెళ్తున్నా. అక్కడ సూపర్వైజర్ ఉన్నాడు, పెద్ద సూపర్వైజర్, ఆయన ఇమానియల్. అసలు అనేసి ఒక రోజున నేను సికింద్రాబాద్ మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మీటింగ్కి వెళ్తుంటే మీటింగ్ అంటే నాకు ఫోటో చూసేసి వెళ్ళిపోయి అక్కడ నేను మీటింగ్ వినేవాడిని, దేవుని వాక్యం వినేవాడిని. సరే అనేసి ఉదయం 10 గంటలకు వెళ్ళిన. 10 గంటలకు వెళ్ళి అలా ఉంటూ ఉంటే లంచ్ టైం అయింది, నాకు టోకన్ తీసుకునే డబ్బులు కూడా లేవు. సరే ఇది అనేసి మెసేజ్ అయిపోయింది, వాళ్ళు టోకన్ తీసుకోవాలి, ఫస్ట్ అవి డిసిషన్ చేసుకోవాలి, మనకు అవి లేవు. అంటే మీరు పనికి వెళ్ళినప్పుడు మన ఇమానుయేల్ సార్ దగ్గర మీరు ఆయన సూపర్వైజర్ గా ఉంటే ఆయన హయాంలో మీరు అక్కడ పనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాను. అయితే మీటింగ్కి వెళ్తే మీటింగ్ కు ఇమానుయేల్ వచ్చింది. అక్కడ నాకు ఏం బాబు ఇక్కడ వచ్చినావు అనేసి అన్నాను. మీటింగ్ వచ్చాను, వాక్యం విందామని వచ్చాను. అరే ఎట్లన్నా మరి ఏమన్నా తిన్నావా, ఏమన్నా ఏం తినలేదు, నాకు టోకన్ కూడా లేవు అంటే, అరే ఇదిగో 4 రోజులకు కావాల్సిన టోకన్స్ నా దగ్గర ఉన్నాయి, మీటింగ్కి వస్తావు కదా, మీరు టోకన్స్ అనేసి 4 రోజులకు టోకన్స్ నాకు ఇచ్చేసారు. ఇచ్చారు. ఒక రోజు తీసుకున్నాను, 2 రోజులు, 3, 4 రోజులు అయిపోయింది. ఇమానుయేల్ గారు ఎవరు? ఆయన పాస్టర్ అంట, వేగంపేటలో పాస్టర్. అంటే మీకు తెలియదు పాస్టర్? మాకు తెలియదు. అప్పుడు మీకు సూపర్వైజర్ గానే మీకు తెలుసు? సూపర్వైజర్ గానే తెలుసు. అయితే మీటింగ్ అయిపోగానే ఆయన అన్నాడు, అయ్యా నా దగ్గర వచ్చింది, మరి నా ఎంబడి వస్తుంటే తీసుకెళ్తాను, ఒకసారి రా మందిరానికి రా అంటే, ఆయన కూడా ప్రైవేట్ గా ఎక్కడ నడిపిస్తా ఉన్నాడు బేగంపేటలో. అదే బేగంపేటలో రోడ్డు పట్టలు అవుతారు. వెళ్ళాను. వెళ్తూ ఉంటే వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు. సరే అనేసి అట్లా అట్లా అయితే ఆయన ఉండి 96 లో ఎర్రగడ్డలో మందిరం పెట్టాడు. 96 లో 1996లో మందిరం పెట్టాడు. మందిరం పెడితే ఆయన నెంబర్ డ్యూటీ అక్కడ కదా చేసేది. ఆయన నెంబర్ నేను వచ్చేసి ఇదినవాడిని. ఇక పొద్దు ఉదయం ఆదివారం అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? అంటే 23 అట్లా ఉండొచ్చు అనుకుంటా. 23 అట్లా ఉండొచ్చు. 23. మీరు బాప్తిస్మము ఎవరి దగ్గర తీసుకున్నారు? వస్తుంది, అదే వచ్చేస్తుంది, వచ్చేస్తామండి. నేను ఏంటంటే ఇప్పుడు ఇమానుయేల్ గారి దగ్గరికి వచ్చి 96 లో ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన చర్చ్ లోనే మీరు ఆయన ద్వారానే బాప్తిస్మం తీసుకున్నా. అయితే 96 గానీ ఆయన మందిరానికి వెళ్ళేవాడిని. సండే రోజు రాగానే ముందెళ్ళి కార్పెంట్ చేసేవాడిని, పురుషేవాడిని చేసేవాడిని, పరిచర్య ఎట్లా అయినా ఈయన డ్యూటీ చేసేవాడిని. ఆయన పరిచర్య ప్రతి సండే, శుక్రవారము, బుధవారము కొలుసు ప్రార్థన, దేవ దర్శనాలు తీసుకుని వెళ్ళేవాడు ఆయన. ఇక డ్యూటీ చేసుకునేవాడిని, ఇటు ఆయన నేను పరిచర్యకు వెళ్ళేవాడిని. కొన్ని రోజులు కాగానే నాకు బాప్తిస్మం ఇచ్చాడు. చిన్న సంవత్సరంలో అది 24, ఒక 1 year కాగానే మీరు బాప్తిస్మం తీసుకున్నటువంటి ఇయర్ అది 2000, 2021, 2001, రక్షణ అనుభవాన్ని పొందారు. బాప్తిజం తీసుకున్నా. అది కూడా ఆయన క్లాత్ తీసుకొని బాప్తిజం ఎట్లా తీసుకోవాలి ఏంటి అని వివరంగా మొత్తం చెప్పేసి తీసుకున్నాను. 99 లో బాప్తిజం తీసుకున్నా. అలా నడుస్తూ ఉంది. పెద్ద చెల్లి చనిపోయింది. పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోయింది. ఎప్పుడు? అదే 99 బాప్తిజం తీసుకున్న కొత్తలో చనిపోయింది. ఆమె అంటే నాకు మామూలు ప్రేమ, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ, మా అందరికంటే ఆమె మీద నాకు ఎక్కువ ప్రేమ. మా చెల్లి మీద, వెనకాల ఉన్న చెల్లి మీద చాలా ప్రేమ. దేని గురించి చనిపోయింది? తీసుకుని వెళ్ళి బాంబే ఉంది కదా, బాంబే తీసుకుపోతే ఆయన మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, చనిపోయింది. సరే చనిపోతే డ్యూటీ చేస్తున్నా. ఈ వ్యక్తిని చూసినట్టు చనిపోయింది అనేసి మా ఊరి మీదకి వెళ్ళిపోతే మా బావ వాళ్ళ ఊళ్ళో మా మామ ఉంటాడు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, ఎవరా మా కూరలు రాలేదు ఎందుకురా, మరి ఎట్లా ఉంది అంటే లేదు చనిపోయింది అనేసి అన్నాడు. ఆ మామ చెప్పినంట, మామ ఇలా ఇద్దరు చెప్తున్నావు అనేసి వాడిని కొట్టిరు. మీ బావని కొట్టిరు. నాకు ఈ విషయం తెలియదు. సరే చేసి కొట్టగానే మా అల్లుని చెప్పినావా అంటే లేదు చెప్పలేదు, భయపడి ఇక్కడ వచ్చేసినా చెప్పలేదు అని
అలా చనిపోయిన శవాన్ని కూడా ఇంటికి తేలేదు. చనిపోయిన వారం రోజులకు వాడు ఊరికి వచ్చింది ఇక్కడ. బ్రాహ్మణ శవం కూడా తేలేదు. ఎక్కడ పెట్టేశారు, ఏం చేసారో మళ్ళీ తెలియదు. నాకు తెలియదు ఇప్పటికి తెలియదు. చనిపోయి కావాలన్నాక మా ఊరి మీద తెలియదు, కానీ మా ఊరికి వచ్చి మా తాతకు కానీ మా బాబాయ్లకు కానీ ఎవరు కానీ చెప్పలేదు. అయితే తెలియదు కానీ మా బాబాయ్లు ఫోన్ చేశారు, సరే ఇట్లా ఊరికి రా, కొంచెం పని ఉంది, బాగలేదు అంటే. ఒకవేళ చెల్లె చనిపోయిందని అంటే వాడు ఎక్కడ ఇదైపోతాడు అనేసి వాడు ఉన్న ఆమె తెలుసు, మా ఇంట్లో మా అందరూ తెలుసు, ఆమె అంటే చాలా ప్రేమిస్తాడు ఆమె అనేసి. మా అవ్వ ఇట్లా కొట్టగానే నేను బయటకు తీసుకొని పోయినా అంటే ఆమెకి ఏమన్నా తట్టుకోలేదు అనేసి, అదే ఇట్లా నాకు బాగలేదు, మా చిన్న బాబాయ్ బాగలేదు, కొంచెం వచ్చి చూసుకోరా అనేసి అన్నారు. అయ్యుతున్నాను అనేసి అప్పటికప్పుడే వెళ్ళిపోయినా. వెళ్ళిపోతుంటే 5-6 అయింది నేను ఊరికి వెళ్ళే వరకు. మా చెల్లె ఫోటో కింద పడింది అక్కడ. అంటే ఆల్రెడీ చూసి వేస్తున్నాము, చూసుకొని పెట్టుకున్నాము. ఆ చెల్లె ఫోటో కింద వేస్తే దుమ్మంటుంది అంతా. వాళ్ళకి ఏమన్నా తెలియదని అసలు గొడవ పెట్టుకున్నావు, అట్లా వేదుగా బాబాయ్ నువ్వు ఆల్బమ్ లో పెట్టాలి చెల్లె ఫోటో అనేసి తుడిచేసి మా ముద్దు తెచ్చుకొని సరే నచ్చి ఆల్బమ్ లో పెట్టబోతున్నా అని ఏడుస్తున్నా అన్నట్టు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు, ఏం ఆరోగ్యం బాగాలేదా, నేను చూసుకుంటా, వీళ్ళు ఎవరు చూసుకుంటా నేను చూసుకుంటాను, మంచిగా చూసుకుంటా, నేను హైదరాబాద్ పని చేస్తున్నా అని తీసుకుంటా అంటే అట్లా కాదురా ఏమైంది చెప్పు అని అంటే ఇంకా ఏడుస్తా ఉన్నారు. ఏం లేదు చెల్లె చనిపోయింది అన్నారు. మా కేకలకు మా ఏడుస్తూ ఉంటే ఊరులంతా మొత్తం జమ అయిపోయారు. ఏమైందంటే సంగతి అంటే ఇక అయిపోయింది. సరే మంచిది, ఎట్లా చనిపోయింది, ఎవరు చనిపోయారు కావాలిగా చెప్పు అనట. మా తాత లేరు, మా ఇంట్లో మా అవ్వ లేదు. ఎందుకు చేసింది వాళ్ళు, ఘనకార్యం చేసింది వాళ్ళు. ఒకవేళ ఆ టైంలో ఉంటేనా అది రకరకాలుగా అంటే అప్పుడు అంతా పూర్తిగా మార్పు లేదు, చేస్తే నువ్వు అన్నట్టు అయిపోయేది. కానీ మా తాత లేడు, మా అవ్వ లేరు. నిజంగా వారం రోజులు నా కంట్లో పడేవాడు. సరే మంచిగా చూస్తే వాడిని చేసిండు. పట్టేలు ఉంటారు, ఊళ్ళో పట్టేలు ఉంటారు, పెద్ద రెడ్డిస్ ఉంటారు. వచ్చి వాళ్ళ దగ్గర ఇంటికి పోయి వెళ్ళాడు. ఇట్లా మామూలుగా ఇట్లా అయింది అనేసి వాడు ఏం చెప్పుకునేమో వాళ్ళ ఇంట్లో పోయి దాచుకున్నాడు. మేము నా ఫ్రెండ్స్ ఉన్నారు, అరే ఇట్లా అయింది అనేసి అంటే పాపం నిజంగా ఆ టైంలో 3 జీబులు మరి ఎట్లా గెలవట్టుకొచ్చారో నాకేం అర్థం కాలేదు. 3 జీబులు ఏమంటారు, ఒక 8 బండ్లు టూ వీలర్. ఆ 3 జీబులుందా మనసులే. నిజంగా ఆ 8 వెహికల్ ఉంటాయి కదా, ఒకటంగా ఇద్దరు ముగ్గురు ఆ వెళుతూ ఉంటే వెళ్ళాం. ఎట్లా గమనించింది ఏం నాకైతే తెలియదు, కానీ వాడు పోయి ఒక పటేల్ ఇంట్లో పోయి దాచుకున్నాడు. ఎవరు, మా బావ. వాడికి అసలు తెలియదంటే వాడికి కూడా ఏదో వచ్చిన అనేసి అటు ఇటు వాడి ఇల్లు చూస్తే ఇంటికాడ లేడు, ఏం లేడు. ఎక్కడ చేస్తే పరా ఇంటికాడ ఉన్నాడు అంటే వెళ్ళాం. ఆ వ్యక్తి చాలా ఏమంటారు ఇదైపోయింది, షాక్ అయిపోయింది. ఇంతమంది వచ్చి ఏమైంది ఏం కదా. మా పెద్ద ఉన్నాడు, ఇట్లా మా కూతురు ఇట్లా చంపేశాడంట, ఇట్లా వచ్చి ఉన్నాడంట, రమ్మం బయటికి అన్నట్టు. వాడికి అసలు చెప్పలేదంటారు, చచ్చిపోయింది. ఇంటికి వచ్చేసి ఏదో మాట్లాడాలని అంటే సరేరా నువ్వు వాళ్ళు మాట్లాడదామని అనుకున్నాను. సరే బయటకు వెళ్ళాను, బయటకు వచ్చాను. చెప్పురా అంటే వాడు చెప్తలేడు. మా జ్వరం వచ్చింది చనిపోయిందని అంటా ఉన్నాడు. సరే చనిపోయింది. మరి శవం తీసుకొస్తే కళ్ళారా తీసుకొని వాళ్ళ చెల్లెని సమాధి చేసుకునేవాడు, అందరికి చేయించేవాడు. ఆ విషయం ఉంటది కదా అనేసి అందరు అడిగారు. లేదు ఇట్లా అయిపోయింది, నాకు ఒక్కరిని అయిపోయినది అయిపోయినా పక్కన సమాధి చేసే తెచ్చినా అయిపోయింది అని. సరే మంచిది అనేసి ఆ ఊళ్ళో బండలు ఉంటాయి, బండలు ఉంటాయి కదా, అట్లా తీసి లైన్ అట్లా పెట్టేసారు. మా బావ అటు కూర్చున్నారు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు బండ మొత్తం ఇట్లా పైకి లేపిన మొత్తం పూర. మా చెల్లెని పోయింది, వాడు బతికింది, నాకు ఏది చెప్పట్లే అనేసి ఆ బండ మొత్తం పైకి పూర్తిగా చనిపోయింది. మా పెద్ద వాళ్ళు వచ్చేసి వెనకాల ఇక్కడ
చేతులు వెనక పడేసాడు. అది వద్దు, ఆ విషయం వద్దు, తెలుసుకుందాము, అది తెలుసుకుందాం అనేసి అన్నాడు. ఎంత చెప్పినా వాడు విషయం మాత్రం చెప్పట్లేదు, అస్సలు విషయం చెప్పట్లేదు. సరే మంచి అనేసి కొలిక్కి రావట్లేదు, అది సరైన రోడ్డులోనికి రావట్లేదు ఆ వ్యక్తి. సరే, ఇప్పుడు ఎట్లా చనిపోయింది అనేది క్లారిటీ వచ్చిందా? లేదు, అంతవరకే ఉంది. అంతవరకే ఉంది. వెళ్ళిపోయినాము, మా ఊరికి వెళ్ళిపోయినాం. ఒక మాట చెప్పినాను ఆ రెడ్డికి, ఉదయం వరకు నా ఇంట్లో వాడు ఉండాలి. ఎవరు ఉండాలి, ఒకవేళ లేకపోతే వాడేమోగా నిన్ను మాత్రం అటాక్ చేస్తారు అనేసి వాడిని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేసినాం. సరే వాడు చెప్పినట్టు వాడు 9 గంటలకు మా ఇంటికి వచ్చేసాం. సరే అంటే మా తమ్ముడు ఉంటాడు, వాడు పారిస్ట్ చేస్తాడు, మా పెద్దమ్మ కొడుకు అనేసి వాడిని లోపలికి ఇంటి మాట్లాడుకుంటూ తీసుకొని గొల్ల పెట్టేసేసి మాట్లాడాను. చెప్పురా, ఎవరన్నా చనిపోయిందా చెప్పు, మేము వాళ్ళని న్యాయం తీసుకుంటాం. నేనేమన్నా చేసిరా, మా చెల్లెకి ఏమన్నా అయిందా, ఇలా చేయదు కదా, అనుకున్న ఒక చెల్లెని, మాకున్న ఒక చెల్లె, ఇలా చేద్దురా చెప్పురా అంటే వాళ్ళు అదే మాట చెప్తా ఉన్నాడు. వాడు తట్టుకోలేక దెబ్బలు కొట్టిండు. సరే అనేసి నన్ను డోర్ వేసిస్తే నేను అడిగాను, నేను కొట్టలేను మరి చెప్పు అంటే అదే చెప్తున్నానా, కొట్టాను అని అదే చెప్తున్నాడు అన్న అనేసి. సరే ఏం చేద్దాము అనేసి, ఏం చేద్దామంటే సరే మంచి అనేసి వదిలేసినాక కొట్టి మళ్ళీ వాడిని చంపి చేస్తే మా పెద్దనాన్న ఒక మాట అన్నాడు, చూడు బేట వీటికే సఫర్లో ఉన్నాడు, వీటికి చాలా కష్టంలో ఉన్నాడు, చాలా ఏదైనా ఏమన్నా చేస్తే ఏంటంటే ప్రమాదం వస్తుంది, మనం అలా చేయదు బేట అనేసి ఒక మాట అన్నాడు. ఆ మాట నేను గుర్తు పెట్టుకుని అని ఏం చేయలేదు, వదిలేసిన. అయితే మా చెల్లెకి ఇంత కొడుకున్నాడు, వాడికి పాలు తాగుతున్నా అనుకుంటా, పాలు తాగుతున్నాం. సరే అనేసి ఆ పిల్లల్ని మంచిగా చూసుకో అనేసి చెప్పేసి వచ్చేసిన, హైదరాబాద్కి వచ్చేసిన. మళ్ళా వచ్చిన వారం రోజులకే పిల్లలు చనిపోయింది. మా చెల్లె కొడుకు. ఇప్పుడు చనిపోయిన కొడుకు? మా చెల్లె కొడుకు ఉన్నాడు, ఆల్రెడీ కొడుకు పుట్టాడు. ఒక వారం రోజులు ఏమైంది, చెల్లె కొడుకు చనిపోయిన కబురు వచ్చింది. అప్పుడు వెళ్ళినాయిగా, అప్పుడు వెళ్ళితే అది కూడా సమాధి చేసిన తర్వాత చెప్పారు నాకు, చనిపోయినా చంపేసారో తెలియదు. అప్పుడు నాకు చాలా మనసు కష్టం, చేయలే. కానీ ఇంటికి వెళ్ళాము, ఇట్లా మళ్ళా మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇంటికి వెళ్తే వాడు మహా తెలివి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయి ఎటువంటి తెలియదు. ఇప్పుడు మీ వంశంలో పుట్టిన వాళ్ళందరూ సంతానం కానించి మొత్తం ఎవరు మిగలే, నువ్వు ఒక్కడివే నాన్న తరఫు నుంచి నువ్వు ఒక్కడివే బ్రతికున్నావు. నువ్వు ఒక్కడే బ్రతికునడానికి కారణం ఏంటి? అదొక మాట. ఓకే, మంచి క్వశ్చన్. అయితే ఇప్పుడు బాప్తిజం తీసుకున్నా కదా, ఈ మా చెల్లె పరిస్థితి ఇట్లా అయింది కదా, వచ్చేసిన హైదరాబాద్కి వచ్చేసి ఉంటే ఒక్క నెల అన్నం తినలేదు, లేదు తాగలేదు, ఒక్క నెల రోజు. అంతా పాస్టర్ ఉన్నాడు, సంఘం ఉంది, తినమంటారు చేయమంటారు, ఓకే అంటున్నంత కానీ ఇలా పండుకుంటే అనుకోకుండా నీళ్ళన్నీ మొత్తం ఇట్లా ఏమంటావు వెళ్ళిపోయి దిండు మొత్తం తడిసిపోయింది. మొత్తం మా చెల్లెని బాగా గుర్తు చేసుకుంది. ఆ తర్వాత 28 రోజులు 27 రోజులు అవుతుందో కదా నాకు దగ్గు స్టార్ట్ అయింది. కొంచెం దగ్గు స్టార్ట్ అయింది. దగ్గుతుంటే ఇక్కడ దగ్గుతుంటే రక్తం అక్కడ పడేది. సరే అనేసి ఎట్లా అనేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. దగ్గు వస్తుంది, రక్తం దగ్గుతో పాటు రక్తం చిమ్ముతా ఉంది లోపలికి. ఏం చేయాలి, నాకు ఎవరు లేరు, ఎట్లా ఏం కథ కొన్ని రూమ్ లో ఉన్నాం. సరే అనేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయినా, ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనేసి సంగంవారి బస్ స్టాండ్కి వెళ్ళి ఇలా పిలపడిన బస్కి వస్తాం, ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామని. మా ఊరైనా ఒక ఆయన మల్కప్పన్ ఆయన ఉంటాడు, బాబాయ్ అక్కడ. ఎట్లా వచ్చినా నాకు తెలియదు అన్న.
అరే ఏం బెట్ట ఎక్కడ ఉన్నావు ఇక్కడ అన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఏం బాగాలేదు. ఏమైంది? దగ్గుతుంటే రక్తం వస్తుంది, నా పరిస్థితి బాగాలేదు. అరే అట్లా నాన్న చేశాను. మీ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా బేగంపేటలో, అప్పటి వరకు అప్పుడు కాల్ చేసినగా అంటే అక్కడ నుంచి చెల్లి చనిపోవడం తోటి అక్కడ నుంచి వెళ్ళిపోయి అప్పుడు పని చేస్తా చేతులు ఆ పని మానేసి వెళ్ళిపోయి డ్యూటీకి వెళ్ళిపోయినా డ్యూటీకి వెళ్ళినా కదా, ఒక రూమ్ చూసుకుని మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా. ఇది ఎంత సంబంధం కట్ అయిపోయింది. కట్ అంటే మామూలు ఎప్పుడైనా చుట్టం చూపుకు పోతా ఉంటా వస్తాను. ఓకే, చుట్టం చూపుకి వెళ్తా ఉంటే డ్యూటీ మాత్రం 50 నెలలు చేసుకుంటున్నాం. ఓకే, ఇక అట్లా ఆ పని చేసేటప్పుడు మీకు దగ్గులో బ్లడ్ వచ్చింది. అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా మామయ్య వాళ్ళకి? అదే వస్తుంది. ఆ బాబాయ్ అనగానే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిండు. అది కూడా జనవరి 26. ఎప్పుడు? జనవరి 26. హాస్పిటల్ సరిగా ఉంది, డాక్టర్ సరిగా ఉండరు. అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతే డాక్టర్ అనేసి అన్నారు అడ్మిట్ చేసుకుంటే అడ్మిట్ చేసుకోవట్లేదు. ఎవరో ఒకరు ఒక నంబర్ ఇచ్చారు, ఆయన పలానా అపార్ట్మెంట్ లో ఉంటే డాక్టరు, ఆయన మీరు కలవండి అనేసి అన్నాడు. ఆయన అపార్ట్మెంట్ కు 3వ అంతస్తులు ఎక్కి తీసుకుని పోయిండు. సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదు, మా అబ్బాయి మా కొడుకు సౌబతుకులు రక్తం కక్కుతుంది సార్, ఒక్కసారి మీరు చూడండి అనేసి వచ్చి చూస్తే నిజంగా అదైపోయింది. నా ఒక్కని కోసము ఆయన బండి మీద కూర్చొని పెట్టుకొని, ఆయన బండి మీద నన్ను మా బాబాయ్ని కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి వచ్చేసి అందరు చాలా మంది నుంచి లైన్ చాలా మంది ఉన్నారు మాకు అడ్మిట్ కావడానికి. నన్ను ఒక్కరిని అడ్మిట్ చేసి చలో వెళ్ళిపోయాను. ఆయన నన్ను ఒక్కరిని అడ్మిట్ చేసి హాస్పిటల్కి ఇట్లా తీసుకొని పోయిండు. బెడ్ ఉంది, బెడ్ మీద ఇట్లా వండుకున్నా, అంతే. ఇక నాకు ఏం తెలియదు. కోమా అంటారు కదా, కోమాలకి వెళ్ళి సంవత్సరం వయసు మీకు 23-24 ఉండొచ్చు, 23-24 years అట్లా ఉండొచ్చు. సరే మంచిగా అనేసి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయినా. పాపం మనకు సంఘం ఉందిగా, ఇమానుయేల్ పాస్టర్ సంఘం ఉంది, నా కోసం సంఘం అంతా ప్రార్థన చేసింది. సంఘం నా కోసం సంఘం అంతా ప్రార్థన చేసింది. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసిండు. 4 రోజులు మాట్లాడలేదు, పలుకు లేదు, ఏమీ లేదు. డాక్టర్ అంట మా బాబాయ్ని పిలిపించి, ఆయన గారు అడ్మిట్ చేసింది, పిలిపించి కదా ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోండి, వాడు చచ్చిపోతాడు, వాడు బతకడు, వేస్ట్ వాడు, తీసుకుని. అయ్యో అట్లా అనకండి, ఏదో కొమ్మలు ఉన్నాడు కదా, చనిపోయినాక తీసుకెళ్తాం, ఇప్పుడు తీసుకుపోయి ఎలా బతుకుంటాము, అట్లా మీరు అనకండి, చనిపోతే తీసుకెళ్తాంలే అనేసి బయటకు వచ్చేసినాను. అయితే 1 రోజు 2 రోజులు 3 రోజులు 4వ రోజున 4 గంటలు 4 కావస్తుంది అనుకుంటాను, నలుగురు గొప్ప వెలుగు నా ముఖం మీద నా మీద ప్రకాశింపబడింది. గొప్ప వెలుగు ప్రకాశింపబడింది. పడుతుంటే ఆ వెలుగు, ఈ లైట్లు ఎక్కడ ఫంక్షన్ అలా ఎక్కడ కూడా ఆ లైట్ ఆ వెలుగు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘస్థులు ఎవరైనా వచ్చారు హాస్పిటల్ కి? వచ్చారు. మీ బెడ్ దగ్గర ప్రేయర్ చేసిండ్రా? సంఘంలో ప్రార్థన చేస్తారు. సంఘంలో మీ దగ్గరికి వచ్చి అయితే ప్రేయర్ చేసిన నాకు తెలియదు. మీరు కోమాలో ఉన్నారు? నా కోమాలో తెలియదు, అది మాత్రం. ఓకే, అంటే నా ఉద్దేశం అంటే వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు చేసింటారు అంటే మీకు తెలియదు. కానీ సంఘం ఇమ్మానుయేల్ గారి దగ్గర మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా. ఓకే, అది 100% కరెక్ట్. 4 days తర్వాత మీరు కోమాల నుంచి బయటకు వచ్చారు. ఆ వెలుగు మీ మీద దేవుడు ప్రత్యక్షమైనది. 4 వెలుగు, ఆ వెలుగు ఇలా పండుకొని ఉన్న వెలుగు పడగానే ఇట్లా పండుకొని ఉంటే ఇట్లా లేచి ఆ వెలుగు చాలా అద్భుతమైన వెలుగు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు నిజంగా వెలుగు నా శరీరంలోకి వెళ్ళి ఏదో ఒకటి ఇట్లా కరెంట్ చదువునది ఏదో కప్పిపోయింది మొత్తం. ఇట్లా కరెంట్ చదువు కొడితే మనిషి కొట్టుకుంటాడు, ఇట్లా కొట్టుకుంటాడే. ఆ వెలుగు రాగానే నా లోకెళ్ళి ఏదో వెళ్దామా వద్దానంత అది పడతానది మొత్తం వదిలేసిపోయింది. వెళ్ళగానే చూస్తే నాకు మందిరానికి వెళ్ళి అలవాటు ఉంది కదా, యేసుప్రభు నా దగ్గరకు వచ్చాడు. దేవుడు వచ్చాడు, ప్రభువా ఇట్లా లేదు ప్రభువా అనేసి అదే బెడ్ మీద మోకాళ్ళ మీద ఉంచేసి తండ్రి అని అట్లా జస్ట్ అట్లా ప్లాన్ చేస్తున్నా. ఇదని జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా ఉంది. మెల్లగా మహిమ మామూలుగా అయిపోయింది. స్వస్థత వచ్చేసింది. అంటే ఇప్పుడు
కొంతమంది అంటారు కదా, పితృ పారంపర్యమైనటువంటి ప్రవర్తనను బట్టి ఇతరుల శాపము అందరి మీద పని చేస్తది అని చెప్పేసి అని అంటారు కదా. మరి దాన్ని మీరు ఇతరుల శాపము పిల్లల మీదకి తరతరాలు 4 తరాల వరకు వస్తుందని బైబిల్లో ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు మీ కుటుంబంలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి, మీ కుటుంబంలో మీ నాన్నగారికి 4 సంతానం అయితే 4లో చిన్న చెల్లెలు చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు, మన పెద్ద చెల్లెలు చనిపోయింది, తర్వాత చెల్లెలికి పుట్టినటువంటి కుమారుడు కూడా చనిపోయాడు. మొత్తం మీ ఫ్యామిలీలోకి వచ్చేసరికి 6 మంది చనిపోయారు. 6 మెంబర్స్. ఏది నీ వంశావళి. నీ వంశావళి వచ్చేసరికి 6 మంది చనిపోయారు. ఆ 7వ వ్యక్తి నువ్వు. యేసు ప్రభువు నమ్ముకోకపోతే నువ్వు కూడా చనిపోయావు. అది మాత్రం పక్క 100%. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను మరణ పడకల మీద నుంచి లేపాడని నమ్ముతావా? ఫుల్ నమ్ముతున్నా. యేసు ప్రభు స్వస్థపరిచాడా? అవును. లేదు అంతకుముందు మీ తాత ముత్తాతలు అనుసరించి నడిచినటువంటి ఆ దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు అనుకోవచ్చు కదా. అట్లా ఎందుకు అనుకోకూడదు? నేను అదే చెప్పాను, స్క్రీన్ లో శిలువ త్యాగం విషయంలో మన రక్తం చిందించడం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే స్వస్థతలు లేవు, అవి లేవు అని చెప్పని అంటున్నారు కదా. మరి దాన్ని బట్టి మీరు మీ తాత ముత్తాతలు అనుసరించి నడిచేటువంటి అవే మిమ్మల్ని స్వస్థపరిచేది అని అనుకోవచ్చు కదా. అట్లా ఏం లేదు. అట్లా అదే వాళ్ళ పుణ్యం ఏమంటారు కదా, పుణ్యం వాళ్ళు చేసిన పుణ్యం అని అంటారు, లేకపోతే వాళ్ళు చేసిన ఏమంటారు అది పాపం కావచ్చు అని అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపం అంటే మీ తాత ముత్తాతలు లేదా వగైరా చేసినటువంటి పాపం మీ నాన్న సంతతిలో వచ్చినటువంటి వారి మీద పనిచేసింది అంటారా? పని చేసిండొచ్చు కానీ నా ప్రభు దాన్ని కొట్టేసిందేమో. పని చేసింది అంటారా? పని చేయలేదు అంటారా? చేసి ఉండొచ్చు కాదు, అది డౌట్. చేసి ఉండొచ్చు అనేది రాంగ్. చేసిందా చేయలేదా? చేసింది. ఏది తాత ముత్తాతల నుంచి వాళ్ళు చేసిన ప్రతి కీడు మీ కుటుంబం మీద పనిచేసింది. చేసింది, తప్పకుండా చేసింది. వాళ్ళు చేసిన కీడు మీ మీదకి రాకపోవడానికి గల కారణం ఇదిగో అడ్డుపడ్డాడు దేవుడు. ఎందుకు అడ్డుపడ్డాడు? ఆయన అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి అనేసి దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు యేసు ప్రభు నమ్ముకునుట ద్వారా యేసు ప్రభు మీ పితృ పారంపర్యం నుంచి వచ్చినటువంటి ఆ శాపం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి నమ్ముతున్నారా మీరు? 100%. నేనైతే అబద్ధం అంటున్నాను. లేదు, పితృ పారంపర్యమైనటువంటి శాపాలు లేవని నేను అంటా. మీరు ఉన్నాయని మీరు అంటారా? ఉన్నాయని అంటారా? శాపం అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దిద్దుపదేశ కన్నం గాని ఏమంటారు కానీ తండ్రి చేసిన ఏమంటారు పితలు చేసిన పాపము తప్పకుండా కుమారులకు రావాల్సింది అనేసి కూడా అది కూడా ఉంది. ఉందా బైబిల్లో? ఉంది అనుకుంటా. ఇప్పుడు లేదంటున్నా. ఇప్పుడు పితృ పారంపర్యమైనటువంటి శాపం లేదని నేను అంటున్నా. బైబిల్ ప్రకారంగా మీరు ఉన్నా అంటున్నారు. మరి అది మీ ఇంట్లో పనిచేసిందా? ఆ పితృల శాపము మీ కుటుంబం మీద పనిచేసిందా చేయలేదా? చేసింది, తప్పకుండా చేసిందని పక్కా నమ్ముతున్నారు? పక్కా పితృల శాపం ఉందంటారా ఈ దినాల్లో? ఇప్పుడు ఉంది, తప్పకుండా ఉంది, తప్పకుండా. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుని ఒకవేళ నమ్ముకున్నట్లయితే వాళ్ళు కూడా బ్రతికింపబడే వాళ్ళేనా అని నీకు ఏమన్నా డౌట్ వచ్చిన తర్వాత? అవును. అంటే ఇప్పుడు వీళ్ళ మీద దేవుని యొక్క ప్రభావం గాని దేవుని యొక్క ఆత్మ గాని వాళ్ళ మీద లేనందువలన ఒకటి నుంచి వరుస పెట్టి కుటుంబం మొత్తం అంతమైపోవడానికి ఇది భయంకరమైన ఒక ప్రణాళిక తప్పితే వేరేది లేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆ ప్రణాళికను బట్టి తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, తమ్ముళ్ళు చనిపోయారు, చెల్లెళ్ళు చనిపోయారు, అల్లుడు చనిపోయాడు, మొత్తం 6 మంది మీ కుటుంబంలో మొత్తం చనిపోయారు. మీకు
ఇప్పుడు కోమలోకి వెళ్ళామంటే దాదాపు 95% చావుకు దగ్గర అయిపోయినట్టు. మొత్తం అంచులోనికి వెళ్ళిపోయాను సార్. ఎప్పుడైతే మీరు 33 గ్రంథం 33వ అధ్యాయము 25 24 కరుణ చూపాను 33 దేవుడు వాడిని కరుణ చూపాను. ఇది అదే యోగు 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 33 24. దేవుడు వాని యందు కరుణ చూసి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపింపుము, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. అప్పుడు వాని మాంసము మేడ మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. 28వ వచనము, కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. 26వ వచనం కింద లైన్లో, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. అంటే ఈ మాట మీకు ఎప్పుడైతే వచ్చిందో స్వస్థ వచ్చేసింది. మీరు చూడగానే, మీరు ఆ మరణ పడక నుంచి లేవగానే ఆ వాక్యం మీకు కనబడ్డది. అంటే బైబిల్ బెడ్ మీదే ఉందా? ఇక్కడ తల దగ్గర ఉంటది కానీ మరి ఎటో మొన్న పక్కకు వచ్చేసింది. అది మొత్తం ఆ బైబుల్ తెలిసి ఇట్లా లేచి కూర్చోగానే మీకు అది కనపడ్డ కనిపించి పేపర్ లభిస్తున్నాయి తెలిసి మొత్తం అట్లా ఉండిపోయింది. చూస్తే దేవుడు దాని మీదకి మీ చూపు వెళ్ళిపోయింది. దేవుడితో మాట్లాడి నేను స్వస్థపరిచాను, నువ్వు నమ్మిన అప్పుడు. ఇక అది జరగగానే మీ మ్యారేజ్ వద్దు అనుకున్న వాళ్ళు వెతుక్కుంటా సిస్టర్ వచ్చేసారు. సిస్టర్ దేవుడు తెనాలి మాదేమో తెలంగాణ సిస్టర్ తెనాలి. ఎక్కడ తెలంగాణ ఎక్కడ కూడా దేవుడే మీకోసం పంపించాడు. అది మనం నమ్ముతాను. అది కూడా అమ్మాయి చేసుకుంటాం అనేసి పాస్టర్ గారు అన్నారు. సరే చూసినాను, సరే అనేసి అనుకున్నాను. నాకు బైబుల్ చెప్పాను కదా, బైబుల్ చదివే అలవాటు ఉంది, పాడు చేసే అలవాటు ఉంది. ఒక వాక్యం చదువుకొచ్చిన ప్రాంతం అనేసి బైబుల్ తీశాను. భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఈ అమ్మాయిని వదిలేదు దాటుకున్నాను. ఇంకా వాక్యంతో దేవుడితో మాట్లాడాను. వేరే అడ్డంకులు చెప్పినా కూడా ఏదేమైనా పిల్లగా ఆమె మాత్రము ఇంకా దేవుడు చెప్పాడుగా. సో మనుషులు మన ఆటంకం చేయొచ్చు, లేదా వార్తను ఏమన్నా అపాయంగా రావచ్చు. మనుషులు మన దగ్గర ఉన్నలేమన్నా అవన్నీ నచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత సిస్టర్ మిమ్మల్ని ఎప్పుడైనా నిందించడం జరిగిందా? అట్లా ఏం లేదు. ఇబ్బంది పెట్టడం కానీ, మీకు ఎవరు లేరు అట్లా ఏం మీకు సపోర్ట్ చేసింది? చాలా సపోర్ట్. ఆ చిన్న ఉద్యోగం 1200 వచ్చేది, మ్యారేజ్ నెలకు 1200, రూమ్ కిరాయి 400 కట్టుకోవాలి, ఇంకెన్ని మిగిలితే 600 లోపలనే అన్ని తెచ్చుకోవాలి, వేసుకోవాలి. నాకు చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు అందుట్లో మళ్ళీ దాంట్లోనే మన పిల్లలు కూడా అది పిల్లలు కూడా ఈ 1200 సాగాలి. అంటే ఎప్పుడైనా మీరు చర్చ్కి వెళ్తా ఈ ఫ్యామిలీ తోటి ఇబ్బందులు పడతా, తినడానికి తిండి లేకుండా కొనుక్కున్న రోజులు ఏమైనా ఉన్నాయా? కరువుతో బాధపడతా? ఓకే, అంటే అన్నం మాత్రం ఉండేది, ఏదో అన్నం ఉండేది కానీ కూరగాయలు ఎక్కువ ఉండేవి, డబ్బులు లేక. కానీ మా భార్య పాపం నీళ్లు కోసుకుంటుంది. పిల్లలు మా చిన్నవాళ్ళు వాళ్ళకి మామూలుగా వాళ్ళకి ఏదైనా పెట్టి మీరు మాత్రం వాళ్ళకి సర్దుబాటు చేసి మీరు అర్థం చేసుకొని నీళ్లు పోసుకొని తినేసేటోళ్ళు. మా భార్య మాత్రం నీళ్లు పోసుకుంటుంది. నేను కారం పొడి ఉన్నా పర్లేదు, కారం పొడి అలవాటు నాకు. ఇప్పుడు దేవుని నమ్ముకుంటే గొప్ప గొప్ప దీవెనలు వస్తాయి, సమృద్ధి వస్తుంది, అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి అని చెప్పి అంటారు కదా. మరి మీరు ఈ కష్టాలు పడుతున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా, మరి నాకెందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి నిందించే వాళ్ళు కూడా ఉంటారు. అవి మీకు ఎప్పుడైనా ఎదురైనయా? మంచిది. మా ఫ్రెండ్ ఒకటి వచ్చాను, వచ్చేసి నేను దేవుణ్ణి నమ్ముకుని నమ్ముడుగా పని చేసుకున్నాను, నేను అది తీసుకున్నాను, ఇల్లు కొన్నాను, అది కొన్నాను అనేసి అన్నాడు.
అంటే నేను మందిరానికి కంపల్సరీ మందిరానికి వెళ్తాను. నువ్వు అన్నట్లు ప్రార్థనకు సేవ సంఘ కార్యక్రమం అన్ని కూడా నేను వెళ్తాను. దేవుని మన ఫుల్ విశ్వాసం. అయితే వాడు ఆ వ్యక్తి ఆ మాట అనగానే నాకు నిజంగా నేను ఎంతగానో పోతున్నా, దేవుడు నన్ను ఎందుకు దేవించడు, నిజంగా ఉందనేసి అలియాను. డౌట్ వచ్చింది అలియాను దేవుని మీద చుట్టమైంది దేవుడు అంటే అలాగే అవును నిజంగా నేను చాలా పోతున్నాను, దీవించలేదు చేయలేదు నువ్వు వెంటనే వచ్చేసింది చెప్పగానే ఒక ఆలోచనలో వచ్చింది అలా మంచిది అనేసి ప్రారంభం చేశాను. నైట్ ప్రారంభం చేశాను అనేసి ప్రారంభం చేశాను. అయిపోయింది జీవించు మళ్ళీ దాకా వెళ్ళలేక ఒక మాట ఉంది, నా కృప నీకు చాలా అన్నాడు. నా కృప నీకు ఏం కృప దేవుడా ఈ 1200 లోపల కృప చాలా అంటావు. నేను ఇప్పుడు నేను చెప్పాను కదా, సరే కృప చాలా అంటుంది కదా, చాలుగా మళ్ళీ ఇక కృప చాలా అన్నాడు కదా, జవాబు వచ్చినట్టు కదా. ఆ జవాబుని బట్టి మీరు విశ్వాసంలో ప్రార్థన చేసుకున్నారు. కృప చాలా అన్నాడు, సార్ నీకు అడగడం ఆపేశారు, అయిపోయింది కదా. ఇక దాని గురించి మర్చిపోయినా, కృప నా కృప నీకు ఇక చాలా అన్నాడు. అంటే ఇక ఇచ్చినట్టే నడుస్తున్నా అలా కొనసాగిపో వెళ్తా ఉన్నా దేవుడు 2012లో డ్యూటీలో ఇబ్బంది అయిపోయింది. డ్యూటీ తీసేశారు. డ్యూటీలో దాన్ని ఎత్తేసారా ఉంది, కానీ డ్యూటీలో మన దేవుని బిడ్డలు అంటే కొంచెం వ్యతిరేకత వచ్చేసింది. RSS వల్ల ఏంటో కానీ సంథింగ్ ఏదో మనకు తేడా వచ్చేసింది. రాగానే డ్యూటీ పనిచేశాను. మా భార్య డాక్టర్ దగ్గర వెళ్తా ఉంది, చిన్న పని చేస్తుంది, వార్డ్ బాయ్ డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పని చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది. సరే మంచిగా చేసి అలా వేసుకుంటుంటే ఇబ్బంది చాలా, కిరాయి కట్టాలి, అన్నం తినాలి, ఇల్లు గడవాలి, చాలా కష్టం అయిపోయింది. పిల్లలు తిన్నికే మంచిగా 2012 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి తిన్నిక అయిపోయి ఏం చెప్పమంటే ఇన్ని అన్నట్టు ఇప్పుడు ఇందాక ఆ వ్యక్తి వచ్చాడు కదా, నాకు ఫుల్ డౌట్, మళ్ళీ డౌట్ వస్తున్నాయి. నేను ప్రాణం చేస్తాను, వేరే వాళ్ళకి సువార్త చెప్తాను, వేరే వాళ్ళకి మంచిగా అవుతుంది, అంత అవుతుంది, నా ఇంటనే ఎందుకు, నేనే ఎందుకు ఇట్లా ఉండాలి, బయట ఏమన్నా మాట్లాడి తలెత్తుకోలేకపోతున్నాను, ఇల్లు కలిగి లేకపోయినా, పిల్లలు సరిగా అన్నం తినకపోయినా, ఇంట్లో సరిగా లేకపోయినా, ఎంతైనా కొంచెము అవమానకరంగా ఉంటదేమో అనేసి ఇక అనుకున్న ఒక రోజున పొద్దున లేచిన ఇక వెళ్ళిపోవాలి, ఎక్కడైనా వెళ్ళిపోవాలి, బాంబే గానీ లేకపోతే ఎక్కడ ఎవ్వరు కనిపించకుండా వెళ్ళేసి ఇంటి అడ్రస్ దగ్గర రాసి పెట్టుకున్నా, పిల్లలకు నెలకు కొంచెం పంపిద్దామనేసి, మట్టి పని చేసి కూలి పని చేసేసి నెలకు కొన్ని పంపిస్తాను, కానీ ఇక్కడ మాత్రం ఉండదు, విశ్వాసుల మధ్యలో నాకు తెలిసిన వారి మధ్యలో ఉండొద్దు అనేసి నిర్ణయం తీసుకొని పొద్దున్న లేచి బైబుల్ తీశాను. యెషయా 45వ అధ్యాయం అనుకుంటాను. నేదుడు ఒక ద్వారము తెరిచాను, అది ఎవరు వేయలేరు అనేసి అన్నాడు. నేదుడు ఒక ద్వారము తెరిచిన అన్నాడు. నేను నవ్వుకున్నాను, నా అన్ని మూసుకొని పోతున్నాయి, నువ్వు ఇప్పుడు తెరుస్తున్నావు అంట. నేను వెళ్ళిపోతున్నా, ఎక్కడికి, బాంబే వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా. అది వెళ్ళే ఊరు చెప్పాలనుకోలేదు, అనుకోలేదు, చెప్పకుండా చేయకుండా ఉన్నా వచ్చినా అంతే ఆడే వెళ్ళిపోయేసండి. ఎదురు ద్వారం తెరిచుకున్నా అనేసి అన్నాడు. తెరుచుకో, నేనైతే వెళ్ళిపోతున్నా అనేసి పిల్లలు అనుకుని పిల్లల చేతి మీద తల మీద చేతుల నుంచి ప్రాణం చేశాను. మా భార్య కూడా ప్రాణం చేసి చెప్పకుండా వెళ్తున్నా. బాంబే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం. డబ్బులు కూడా ట్రైన్ కు ఎట్లా అంటే వెళ్ళిపోదాం, ఏదో తిప్పలు పడినట్టు. అలా వెళ్తున్నాను. షాప్ ఖాళీ ఉంది, పిల్లెట్ ఎర్రగడ్డలో ఆగాను. అప్పుడు ఆమె ఓనర్ బయటలో షాప్ ఇస్తారా అంటే ఇస్తాను అన్నది. ఏం పెట్టుకుంటాం అంటే టిఫిన్ సెంటర్ అని చెప్పాను. ఓకే ఇస్తాను అనేసి అన్నది. ఏదో నోటితో టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా అనేసి అంటే ఓకే ఇస్తానేసి అన్నారు. ఎంత కిరాయి అంటే 3000 కిరాయి, అడ్వాన్స్ ఎంత అంటే 25,000 అనిపిస్తుంది.
అడ్వాన్స్ నా దగ్గర రూపాయి అంటే రూపాయి కూడా లేదు, చిల్లి కావాలి. లేదు. నాకు సడన్ గా నీ ఎదురుగా ద్వారము తెరిచిన అన్నాడు. అరే పెద్ద ఆయన ద్వారం తెరిచిన అన్నాడు అనేసి ముందుకెళ్ళవని వెనక్కి వచ్చాను. ఇంటికి వచ్చాను. ఊరి కనబాకుండా వెళ్ళిపోదాం అనుకున్నవాడు మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఓకే. ఇంటికి వచ్చేసి మా భార్య చెప్పాను, సంగతి పలానా జాగాల షాప్ ఉంది, కిరాయికి ఉంది, మనం అక్కడెక్కడ ఇబ్బంది అవుతుంది కదా, పెట్టుకుందాం మనం. సరే చూద్దాంపా అనేసి ఆమె కూడా వచ్చింది, మాట్లాడాము. అడ్వాన్స్ 25,000, కిరాయి 3,000, ఒక్క పరీక్ష లేదు. ప్రవ్వా దాని తెలుస్తాను కూడా తిరుగు రాదు, తిరుగు ప్రవ్వా అనేసి ప్రేర్ చేశాం. 2 రోజుల్లోనే డబ్బులు దేవుడు అనుగ్రహించాడు. ఓకే. డబ్బులు కట్టేసాము. సరుకులకు మాత్రం డబ్బులు లేవు. సరే అనేసి ఒక వ్యక్తి డబ్బులు అంటే ఇచ్చారు. సరుకులు తీసుకొని వచ్చాను, స్టార్ట్ చేశాను. నిజంగా నాకు 12 సంఖ్య 1200 వచ్చినాయి. 1200 వచ్చినాయి ఒకే రోజులో. 2012లో స్టార్ట్ చేశాను. మొదలు పెట్టిన రోజు 1200 వచ్చినాయి. ఓకే. గట్టిన పైకి అంటే షాప్ పెట్టక ముందు మీకు పోటీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ముందు కాదు, ముందు షాప్ పెట్టేటప్పుడు ఏమన్నా విశ్వాసములు నిరుత్సాహపడటం అంటే సరే ద్వారం తెలిసిన వచ్చినా చూసుకుంటే అనేసి అనుకున్నా పెట్టేటప్పుడు ఇప్పుడు ఎవరోపంలో కొద్దిగా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇక్కడ పెడుతున్నావు, నువ్వు షాప్ తీసేయాలా, అంత ముందర దీంట్లో పెట్టిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు, ఇక్కడ పక్కన వాళ్ళు తాకిడి తట్టుకోలేక ఖాళీ చేసేసారని కొన్ని మాటలు చెవును పట్టం అన్నారు. అది నాకు తెలిసింది. అన్నారు ఓకే అన్నారు కదా. సరే మనకు దేవుడు చెప్పాడు కదా, మా దేవుడు నాకు ఇచ్చాడు మాట ఇచ్చాడు కదా, మాట ప్రకారం చేస్తాననేసి అన్నాను. ఫస్ట్ రోజు 1200, అది సంపూర్ణ సంఖ్య. నేను అనుకున్నా ఎలా అనేసి అనుకున్నా. పెట్టింది ఒక్క వంతు వచ్చింది 200 వచ్చినాయి. ఎక్సలెంట్. అవే డబ్బులు పెట్టి ఏ వ్యక్తికి అయితే వచ్చినా ఆ వ్యక్తి ఇచ్చేసిన షాప్ లో అవే ఆ డబ్బులతోనే సరుకులు తీసుకొని వచ్చాం. ఎక్సలెంట్. 2వ రోజు 3వ రోజు అసలు మా భార్యకు వంట కూడా చేయని కదా, ఆమె అన్ని చేస్తాం. చాలా అద్భుతం. ఆ నుండి 2012 ఒక్క సంవత్సరం 12, 13, 14, 15 టూ వీలర్ ఉంది. ఆ తక్కువ సమయంలోనే దేవుడు 2012, 14, 15 రాగానే ఆమె టార్గెట్ పెడతా ఉంది. పెంచడం 1000 రూపాయలు, వేరే 500 ఇస్తారు, లేక 200 అట్లా. ఓకే. అంతకుముందు కిరాయి ఎంత కట్టేవాళ్ళు? 3000 కట్టిన. అంతకు ముందు మీరు హోటల్ పెట్టక ముందు కిరాయి ఎంత కట్టేవాళ్ళు? ఇంటికి 2000 కిరాయి కట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు షాప్ పెట్టిన తర్వాత మీరు కిరాయి ఎంత కట్టేశారు? షాప్ కి మీ ఇంటికి? ఓకే. షాప్ కేమో 7000, ఇంటికేమో 8000. ఇంటికి 8000, షాప్ కు 7000. ఎంత? 8, 15 కరెంట్ బిల్లు, ఆ బిల్లు, 40 బిల్లు, మొత్తం 20,000, 22,000 కట్టాలి. ఇప్పుడు అనుకున్నారా అసలు తినడానికి తీయలేని నా పరిస్థితి నుంచి 20,000 రూపాయలు రెంట్లు కట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు అని? అంటే ఇది ఆశ్చర్యం కదా. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఇప్పుడు 20,000 మనం కడుతున్నాం అంటే మనకది అంతకంత ఉండాలి కదా. ఉండాలి. మనం తినంగా తృప్తి కొన్నంగా మనం మన రెంట కట్టుగా ఇంకా మన దేవుడు పోషణ నడిపిస్తున్నాడు అంటే అది గొప్ప కార్యమే కదా. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అనుకున్నాను కానీ త్వరగా ఇంత గొప్ప అయితే అనుకోని రకంగా దేవుడు తీసుకెళ్తాడు మాత్రం ఊహించాలి. చేస్తాడు దేవుడు కానీ ఇట్లా అని నేను అనుకోలేదు అసలు. నాకు నా భార్య చాలా సహకారి, చాలా అంటే చాలా. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? పిల్లలు కూడా చాలా సహకారి. పిల్లలు చాలా సహకారి, చెప్పిన మాట అంటారు. చాలా అంటే చాలా. నాకు దేవుడు
నా ఇంటినే నాకు సహకారిగా చేశాడు. నా భార్య చాలా ఉదయం లేస్తుంది, చాలా కష్టపడుతుంది. ఇప్పటికి మీరు రెండింటిలోనే ఉంటున్నారా? రెండింటి అదే అటు షాప్ ఉన్న ఏదైతే రెంట్ కొన్నామో ఒక 10 అడుగుల లోపల 10 అడుగుల పైకి దేవుడు సొంతలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే దేవుడు 4 సంవత్సరాలు. పైసలు లేవు అసలు. అది మొత్తం చూస్తూనే 15 లక్షలు మాట్లాడినాం. ఇల్లు 15 లక్షలు మాట్లాడి. ఎప్పుడు కొన్నారు? 18లో అనుకుంటాను. 16, 18 అట్లా ఉండొచ్చు. 12 నుంచి 18 సంవత్సరాలు. ఒక 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో సొంతంగా ఇల్లు ఇచ్చేసాడు దేవుడు ఇచ్చాడు. తర్వాత నూతన ద్వారం దేశం ఆ మాటను పట్టుకున్నాను. దేవుడు ఇస్తారని వాగ్దానాన్ని పట్టుకున్నాను. ఇస్తానన్నా ఇస్తారు తప్పకుండా. అంటే చాలా మంది సంవత్సరం డిసెంబర్ లో 31st లో వాగ్దానాలు తీస్తారు కదా. చాలా మంది అదే వాగ్దానం అనుకుంటారు, కానీ దేవుడు అసలు ఏది వాగ్దానం ఇచ్చాడో అది కరెక్ట్ గా అవగాహన లేక నడుచుకుంటారు. ఇప్పుడు వాగ్దానం అంటే ఏంటిది? వాగ్దానం అంటే ప్రతిరోజు ఇప్పుడు మనం బైబిల్ చదువుతాం. రోజు కాకుండా ఇప్పుడు మన జీవితానికి దేవుడు ఏదో ఒక వాగ్దానం ఇస్తాడు. అబ్రహాం అని చెప్పాడు, నువ్వు బయటికి రా, నేను ఇస్తా అన్నాడు. ఆయన అదే పట్టుకున్నాడు. అవును, రోజు వాగ్దానం మారదు. దేవుడు ఇచ్చే వాగ్దానం రోజు మారదు, సంవత్సరానికి మారదు. చరిత్రలో జీవితంలో దేవుడు ఒకటే వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అంటాడు. దేవుడు యాకోబు దేవుడు అంటాడు. దేవుడు. ఇప్పుడు చాలా మంది పొద్దున్న నిద్రలో ఉండగానే ఒక వాగ్దానం తీసుకుని బైబిల్ ఎట్టి తెరవగానే దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు అంటారు. సంవత్సరానికి డిసెంబర్ ఒకటి చేస్తారు, మళ్ళీ 2025 ఒకటి చేస్తారు. ఇప్పుడు వాగ్దానం అనేది సంవత్సరం మారుతుందా దేవుని యొక్క ఆలోచన? దేవుడు ఒక్కసారి నీకు వాగ్దానం ఇస్తే నువ్వు చనిపోయినా కూడా నీ పిల్లలకి ఆ వాగ్దానం నెరవేరుస్తూనే ఉంటాడు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న టైంలో దేవుడికి ఒక మాట మీరు బైబిల్ చదివే, ఆ మాటలో ఏమని ఉందంటే, నీ ద్వారా నేను తెలుస్తున్నా అన్నా. ఈ రోజు వరకు కూడా మీరు అదే మాట పట్టుకున్నారు. ఇప్పుడు వాగ్దానం రోజు వచ్చే వాగ్దానం అనుకోవచ్చు కదా, కానీ దాన్ని ఒక్కదాన్ని ఎందుకు పట్టుకున్నాను? ప్రత్యేకం అంటే దేవుడు చరిత్ర తిరగరాసే వాగ్దానం ఒకటే ఉంది, దాన్ని పట్టుకోవాలి. ప్రతిసారి మాట్లాడేది వాగ్దానం కాదు, అది మనకి హెచ్చరిక. ప్రతిరోజు మాట్లాడేది హెచ్చరిక, దిద్దుబాటుతనం. అయితే దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఒకటే ఇస్తాడు వాగ్దానం, అది మేలైనా కీడైనా. నువ్వు ఇలా ఉండు అంటే అలాగే ఉండాలి. ఇవాళ ఎలా ఉండు అని రేపొద్దున అలా ఉండొద్దు అన్నగా, ఇలా నడువు అని రేపొద్దున కూర్చో అన్నగా, నువ్వు కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా నీకు నేను అనుగ్రహించిన మార్గంలో చక్కగా నడువు అంటాడు యెహోషువతో. అయితే ఆయన పట్టుకున్నాడు వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకొని తనకున్నటువంటి వాటన్నిటిని వధించి వచ్చి వెంబడించాడు. ఇక నిలబడ్డాడు. మోషే తర్వాత గొప్ప నాయకుడిగా ఆయన ఇజ్రాయెల్ కోసం నిలబడ్డాడు. అలాగనే మోషేను ఎలా వాడుకున్నాడు దేవుడు, యెహోషువను కూడా అలాగనే వాడుకున్నాడు. అయితే మీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మీరు 2012 నుంచి 2024 వరకు, అంటే దాదాపు 14 సంవత్సరాలు దాని మీదే బతుకున్నారు. ఇంటిని ఇచ్చిన దగ్గర నుంచి మీరు విశ్వాసం ఏమన్నా పెరిగిందా? పెరిగింది, ఇంకా పెరిగింది. అంటే ఇంకా కొనే కొద్ది ఏదైనా చిన్న శ్రమ వస్తే తర్వాత మీరు ఇల్లు కొన్న తర్వాత సిస్టర్ గారికి కొద్ది బలహీనత, చాలా మంది ఎన్నో రకాలుగా భయపెట్టి అమ్మో ఇది ఎట్లా వచ్చింది, బతికిద్దో లేదో అనడం. రెండోది ఏంటంటే మీకు కూడా కొన్ని ఆలోచనలు రావచ్చు. అదే కొన్ని సందర్భాల్లో నా తమ్ముడు, నా చెల్లెలు ఇలా చనిపోయారు, నా నాన్నలు చనిపోయారు, నా భార్య కూడా ఇలా అయింది, ఇలా అయింది నా పరిస్థితి, ఏమైతే ఏమన్నా అవుతుందేమో నా భార్య కూడా అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
అంటే అప్పుడు అనుకున్నాను కానీ ప్రభులు రాగానే దేవునికి రాగానే దేవుడు దర్శించగానే ఈ ఇప్పుడు మీరు అన్నారు కదా మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని. సో దేవుడు నన్ను ఇక ఏమి అలా కానియనని నాకు ఫుల్ విశ్వాసం వచ్చింది. అది తీసుకున్న నిజంగా ఇల్లు తీసుకున్న వెంబడే మా భార్యకు కడుపులో సిజరన్ అయింది. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు ఆపరేషన్ చేయాలన్నా లేకపోతే ఇల్లుకు డబ్బులు కట్టాలన్నా ఇల్లు పైన రూమ్ వేసుకోవాలన్నా అది కూడా ఇల్లు మూమెంట్ లో అది మామూలు విషయం కాదు అసలు. నేను నిజంగా చెప్తూ ఒక్కడే నా బంధువులు కూడా డబ్బులు సాయం చేయాలి. మా బంధువులు కూడా అడగాలి కూడా ప్రభు ఎట్లా నచ్చి అడుగుతున్నా అలా నేను వారు అట్లా కూర్చున్నాను. ఇట్లా ఉపవాసం ఒకటే ఒక రోజు నా ప్రాణాలు చెప్తున్నా. ఒకటే ఒక రోజున్నాను నీ భారం నా మీద వేయ అన్నాడు. ఇబ్బందులు ఉన్నాను కాబట్టి ప్రభు ఏమన్నా మాట్లాడుతాడేమన్నా ఒకటే ఒక రోజు ఉన్నాను నీ భారం నా మీద చూసుకుంటా అన్నాడు. వచ్చాను, తెల్లారింది, భారం ఏమన్నావు కదా అనేసి నేను భార్య ఇట్లా కింద కూర్చున్నాం. ఒక వ్యక్తికి ఎప్పుడో కొన్ని డబ్బులు అడిగింది సుర్రా ఉంటాను. ఆ వ్యక్తి కట్ట తీసుకుని వచ్చింది 1,00,000 రూపాయలు పెట్టుకో అనేసి చెప్పి వెళ్ళిపోయాను. 1,00,000 రూపాయలు ఇచ్చినావా అంటే ఈ 1,00,000 రూపాయలు సరిపోతాయి. తెల్లారి కింది దిగాను. అంటే ఇచ్చిన 1,00,000 కాక ఇంక ఏం సరిపోతాయి అంటున్నా. ఏం సరిపోతుంది ప్రభు సరే అనేసి కిందికి వెళ్ళాను. ఒక వ్యక్తి కొన్ని డబ్బులు కావాలి. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయింది? అయింది ఒక 1,00,000 రూపాయలు. అట్లా 1,00,000 రూపాయలు అంటే 1,00,000 ఆపరేషన్ కి ప్లస్ ఇంటికి కూడా డబ్బులు కట్టాలి. ఇంటికి కావాలి. చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఎవరికి చెప్పుకునేవాడిని కదా నా ఇబ్బందులు ఉంటే. దేవుడితో చెప్పుకున్నా. మా భార్య కూడా కొన్ని చెప్తాను. ఎందుకంటే ఏది ఉంటుంది కదా మళ్ళీ ఎందుకులే అని అంటే ఆగిపోతాం. వద్దు ప్రభు చెప్దాం అన్ని తీర్చేవాడు అనేసి నేను ఎక్కువ శాతం ఇప్పటి కూడా ఏ విషయం ఉన్నా కొన్ని మాత్రమే ఇంట్లో ఉంచుకుంటా. దేవునికి ఎక్కువ చెప్పారు. ఇంటికి డబ్బులన్నీ కట్టేశారు. అయితే కింది దిగాను. ఒక వ్యక్తిని కొన్ని డబ్బులు కూడా అంటే ఎన్ని కావాలి అంటే సుడు 1,00,000 కావాలన్నా ఎక్కువ కావాలని చిన్నాను. సుడు ఒక 5 లక్షలు అంటే సరే రేపు పొద్దున తీసుకున్నాను. రేపు పొద్దున తీసుకున్నాడు. తెల్లారిందా చీకట్లో ఉన్నా కళలు ఉన్నా అనేసి నేను అనుకున్నా. అయిపోయినా వారి దగ్గర తీసి ఏంటి ఎట్లా అవునా లేదు తెల్లారింది మధ్యాహ్నం ఉన్నాము అనేసి అన్నాను. చెప్పలేము కదా. సరే నిజంగా ఆ వ్యక్తి 5 లక్షలు తెచ్చిచ్చినాడు. 5 లక్షలు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? మన ఎదురుగానే ఉంటారు. అసలు పరిచయం లేదు, ఏం లేదు. నిజంగా ఆ ఇల్లుకు అడ్వాన్స్ కట్టము గానీ మళ్ళా అడ్వాన్స్ 7 లక్షలు కట్ట 7 లక్షలు వాడు ఒక డేట్ పెట్టాడు. ఆ డేటు పోయిందంటే నేను ఇయ్యననే డాక్యుమెంట్ రాసేసుకున్నాడు. నీళ్ళంటే కొన్ని ఫోన్ చేశాడు, కొన్ని డబ్బులు కట్టాను కొన్ని డబ్బులు అంటే ఆయన చాలా మన గిట్టేసి ఉన్నాం. ఎవరో కానీ 1,00,000 ఇస్తారు, 50,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. 7 లక్షలు ఇస్తే నువ్వు డబ్బులు రాకపోతే నువ్వు ఎట్లా కడతావు అనేసి అన్నారు. ఉండొచ్చు, అది వాస్తవం. నాకు మాత్రం తెలియదు, నిజంగా తెలియదు. ఆ సెలవులు కూడా అంతే. ఇక అనగానే సరే అనేసి ఇంకా 5 రోజులు ఉందనగానే డబ్బులు ఒక వ్యక్తి 5 లక్షలు, ఒక వ్యక్తి 1,00,000, ఇంకో వ్యక్తికి కొంచెం అడగానే తక్కువ వేసి ఇచ్చిండు. రోజు నాకు 20 అంటే ఏమో ఉంటా తెలుసుకో అని చెప్పిన. ఏంది సరే రేపు రా అనేసి అన్నాడు. ఇచ్చేసాడు. నిజంగా టైం లోపల కట్టేశాను 15 లక్షలు. గ్యాస్ ఇప్పుడు 15 లక్షలు అంత అప్ అయిపోయిందా? తీరిపోయిందా? తీరిపోయింది. ఎప్పుడు తీరిపోయింది? 2 సంవత్సరాలు అంతే. ఇల్లు కొన్నా వెంబడే ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నాను. దేవుడు మంచి కారు కూడా ఇచ్చాడు. ఓకే. కారు ఎంత ఉంటుంది? 10 lakhs, 10 లక్షలు. 15 లక్షలు అప్పు తెచ్చి ఇల్లు కొని ఇప్పుడు దాన్ని మళ్ళా డబల్ స్టే వేసాడు. అది కాకుండా మళ్ళా 10 లక్షలు పెట్టి మళ్ళా కారు ఊహించారా ఎప్పుడైనా ఇలా నా దేవుడు ఇలా చేస్తా బొమ్మ కారిపోవాల్సిన దేవుడు ఇలా చేస్తాడని? అంటే నాకు ఒక వైపు దేవుడు ఏదో ఒక మంచి చూసారనేసి అనుకున్నా కానీ ఇంత గొప్పగా ఇంతగానే అనుకోలేదు. ఇది గొప్పగా నన్ను ఆశీర్వదించాడు అని మీరు తృప్తి పడుతున్నారా? ఇంకేమన్నా అసంతృప్తి ఉందా? తృప్తి, చాలా తృప్తి ఉంది. చాలు ఏమంటావు, చాలు తృప్తి. బిడ్డలు కూడా అమ్మాయి చదువు అయిపోయింది. బిడ్డను ఏం చదివించారు? ఎంఎస్సి న్యూట్రిషన్. చదువులకి ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో? ఎగ్జాంపుల్ గా
ఒక అమౌంట్ చెప్పు. అంటే ఒకటి పిల్లలకు ఖర్చు కానీ లేక దేవునికి ఇచ్చిన కానీ నేను లెక్క పెట్టాను. ఎందుకు ఏమన్నా ఓకే అర్థమైంది. మనం చదువుకి ఎంత ఖర్చు పెట్టి ఉంటాం మొత్తం మీద ఒక 5 లక్షల 10 లక్షల పెట్టాను. 10 లక్షలు. బాబుకి బాబు కూడా ఒక 10 లక్షలు, కారు ఒక 10 లక్షలు, ఇల్లు ఒక 15 లక్షలు. అంటే దేవుడు 1200 జీతం నుంచి ఇప్పుడు ఎన్ని లక్షలు మొత్తం? 15 లక్షలు, ఇవి ఒక 20 లక్షలు, కారు ఒక 10 లక్షలు, మొత్తం 45 లక్షలు. దగ్గరగా 50 లక్షలు దాకా 1/2 కోటి దాకా తీసుకొచ్చాడు మిమ్మల్ని. 1/2 కోటి చూపించిందంటే అసలు మామూలు విషయం కాదు. ఇవాళ రేపు 1 లక్ష రూపాయలు కూడబెట్టాలంటే చాలా కాస్ట్ కూడింది. దేవుడు అసలు అద్భుత రీతిగా మీ చరిత్రని మళ్ళా కొత్త ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినట్టుగా ప్రపంచానికి. ఇప్పుడు ఎవరైతే నిన్ను నిందించారో పెట్టారో పారిపోతారనేసి అన్నారు, ఈ పని అయిపోయింది అన్నారు. దేవుడు అక్కడనే పైకి లేపాడు నాకు. అక్కడనే పైకి లేపాడు. అయిపోయింది పని అనేసి అన్నారు. దేవుడు అక్కడనే లేపాడు, అక్కడనే తలగా నిలిపాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెంగపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి బెదిరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగా చేశారు, వేసిండ్రు. వెళ్ళాను, మా నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్న ఏం సంగతి చూసుకో అనేసి అన్నాను. అంతే. నానంటే ఎవరు? పరలోకం వేసాడు. అంటే మీరు ప్రార్థన చేశారు, చేశారు. ఎవరు శత్రువులు వచ్చినా, ఎవరు డాగులు వేసినా, మీరు ఎవరితో వాదన చేయాలి, ఎవరితో గొడవలు కాలిపోయి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ఏం జరిగింది బ్రదర్? దేవుడు జనరేషన్ కావాలని అట్లా లేదు. నాకు ఇబ్బందులు అన్నిటినీ ఆయన తీసుకుంటే శత్రువులను మీకు మిత్రులుగా మార్చేస్తారు. వాళ్ళు మంచిగా ఉంటారు. ఎప్పుడైనా మీరు హెల్ప్ చేశారా వాళ్ళకి? కంపల్సరీ. వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు. నేను వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర. అంటే దేవుని ఉద్దేశం ఏంది? అదే శత్రువులు మిత్రులుగా అంటే ప్రేమించమని చెప్పిండు దేవుడు. ప్రేమించమని చెప్పాడు, ప్రేమించమని శత్రువులు. ఇంకొకటి చాలా అందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులుగా మారడానికి డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అనే ఒక వాదన. ఓకే, మీకు కొంతమంది డబ్బులు ఇచ్చారని మేము అంటున్నాం. మీరు డబ్బులు ఇస్తే మతం మారిండ్రా? నీ అంతటికి నీవే ప్రభువుని నమ్ముకోవడం జరిగిందా? ఇంకోటి ఏంటంటే, మీరు దీన్ని మతం అంటారా, మార్గం అంటారా? మతం నన్ను రక్షించలే. నేను మరణ పడుకలో ఉంటే ఏ మతం నన్ను రక్షించలే, ఏ బంధువులు నన్ను రక్షించలే, ఎవరూ రక్షించలే. ఆ ప్రభువు వచ్చేసి రక్షించి తన మార్గంలోనికి, అంటే తన వైపు తిప్పుకున్నాడు. నేను నా అయిపోయిందిగా మరణాకారి, అంటే పూర్తిగా మొత్తం మీద నా జీవితం ముగిసే సమయానికి నా ప్రభు తాకాడు. ఇప్పుడు చాలా మంది ఉన్నారంటే బ్రిటిష్ వాళ్ళు, తెల్లోళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటున్నారు. మరి మీకు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మీ విలేజ్ కి ఏమన్నా వచ్చారు? మీకు డబ్బులు ఇచ్చారా? వచ్చారు, కానీ పాస్టర్ ఉన్నాడు నువ్వు అన్నట్టు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వచ్చి నేనంతా ఒక 25 మెంబర్స్ ఉంటాం, యూత్ అంతా. యూత్ పాస్టర్ సంఘ కాపరి అయినా, సంఘ కాపరి ఉంటే వాళ్ళు ఇప్పుడు మనం అంటే మన ప్రశ్న, అక్కడ వాళ్ళు పరిచర్య చేసిందంటే మనకి కాన్సెప్ట్ కాదు కానీ, వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగి మీరు మా మతంలోకి రావాలి, మీరు వస్తే మీకు ఒక 500 ఇస్తామనో, ఒక 1000 రూపాయలు ఇస్తామనో, 1,00,000 రూపాయలు ఇస్తామని మిమ్మల్ని ఏమన్నా భ్రమపరిచి మీకు డబ్బులు ఇచ్చి యేసు ప్రభువును బలవంతంగా మీకు పరిచయం చేశారా? లేదు. అలా చాలా మంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు తీసుకొని యేసు ప్రభువును నమ్ముకున్నారని చెప్తున్నారు చాలా వరకు. అలా ఏమన్నా మిమ్మల్ని ప్రభావితం చేసినట్టు ఏమన్నా అనుభవాలు ఉన్నాయా? మా జీవితంలో తరగలేదు. మీరు చూసినంత వరకు ఎక్కడ కనపడ్డాయా? ఏం లేదు అట్లా. ఓకే, అట్లా ఏం లేదు. ఇప్పుడు వరకు మీరు ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకొని? అది 1999 లో. 99 అంటే ఈ రోజుకి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఈ
25 సంవత్సరాల్లో ఎన్ని దెబ్బలు తిని ఉంటారు, ఎన్ని శోధనలు. చాలా మంది దేవుని నమ్ముకుంటే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి అంటారు. వాళ్ళకి నువ్వేం చెప్తారు, మీరేం చెప్తారు? నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తున్నాయి, మేము భరించలేకపోతున్నాం, అసలు వేసుకో నమ్ముకుంటే దీవులు రావాలి కానీ ఇదేంటి, ఈ బాధలేంది, కష్టాలు ఏంది అని చెప్పని అంటున్నారు. అలాంటి వాళ్ళు మీరేం చెప్తారు? శ్రమలు నమ్ముకున్నంత మాత్రం శ్రమలు రావు, అదేవిధంగా ఇబ్బందులు రావు అని మనం చెప్పడానికి వీల్లేదు. శ్రమలు రావడమే అది ఇంకా మంచిది. ఎందుకంటే శ్రమల ద్వారా ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మనల్ని విడిపిస్తాడు. శ్రమ ఎందుకు వస్తుంది బ్రదర్ అసలు? శ్రమ అంటే మనము ఒక వాక్యం మీరు సువర్ణంగా మార్చదంటే ఉన్న స్థితి నుంచి వేరే రూపంలోకి మార్చబడడం కోసం ఈ శ్రమ అనేది మనలో ఉన్న మలినం అంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే శ్రమ వస్తే ఏం చేస్తారు మీరు? శ్రమ రాగానే ప్రభు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన శ్రమ రాగానే ప్రార్థన వాక్యము ప్రార్థన. అంటే శ్రమ రాకపోతే చేయరా? అట్లా శ్రమ వచ్చినా శ్రమ రాకపోయినా, శ్రమ రాకపోతే అశ్రద్ధ చేస్తారు దేవుణ్ణి. శ్రమ రాకపోతే ఏమన్నా బాగానే ఉన్నాం కదా అన్నట్టుగా కొంతమంది ఆలోచనతో ముందుకు ఉండొచ్చు. కొంతమంది ఒక రోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన చేయకపోవడం ఉండొచ్చు, నిద్రలు పోవడం, బైబిల్ పక్కకు పెట్టేసేయడం ఇలా చేస్తారు. అంటే శ్రమ వస్తేనే ప్రార్థన. శ్రమ వస్తే ప్రార్థన అనేది, శ్రమ వస్తే ప్రార్థన, ఆనందంలో కూడా ప్రార్థన, సంతోషంలో కూడా. శ్రమ వచ్చినా రాకపోయినా మనం దేవుని ద్వారా రక్షణలోకి వచ్చాం కాబట్టి, దేవుడు మనం రక్షించుకున్నాడు కాబట్టి ప్రతిదినం ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మరి ఈరోజు చాలా మంది నేర్చుకోవట్లేదు కదా. నేర్చుకోవాలంటే అదే తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, నీకంటే నేనే మంచోడు అంటున్నా, నువ్వు దొంగడు అంటున్నా. మరి దాన్ని మీరు సమర్థిస్తారా? నాకంటే నువ్వు మంచోడు. నేను అంటే దాన్ని ఆయన ముందర అనకున్నా కూడా బైబిల్ యొక్క నీతి మంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. మన నీతి దేవుని ఎదుట మసిగుడ్డలు లాంటిది, మురికి గుడ్డలు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, వాడికంటే నేను బాగా ప్రార్థన చేస్తా, నాకంటే వాడికి ఏం తెలుసు, నా ముందల బచ్చాగాడు ఉండొచ్చు, నా ముందల కొడ్డ పిల్లక, నా ముందల కుక్క పిల్ల, దోడు పిల్ల అని చెప్పని అంటున్నారు కొంతమంది ఉండొచ్చు. మరి ఇప్పుడు అనుభవం అనేది ఎదిగిన దాన్ని బట్టి వస్తుందా, అంటే వయసులో దేవుళ్ళు నలిగిన దాన్ని బట్టి వస్తుందా? అంటే వయసులో ఏం రాదు, దేవుల్లో ఆత్మీయంగా నడిచిన దాన్ని బట్టి, నలిగిన దాన్ని బట్టి, దేవుడు నడిపిందని బట్టి, దేవుళ్ళు ఎంతగా మనము ముందుకు వెళ్ళామనేది బట్టి, దాన్ని బట్టి మనము, అంటే దేవుళ్ళు నలిగిన దాన్ని బట్టి అనుభవం పెరిగేస్తుంది, అద్భుతంగా ఉంటుంది. అంతేగాని వయసును బట్టి కాదు. నా మీసాలు నరిసినాయి, నా తల వెంట్రుకలు నరిసినాయి, నాకు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెప్పుకొని ఉండొచ్చు పిచ్చాపాటి మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళకి మీరేం చెప్తారు? అది 100% రాంగ్. అది 100% రాంగ్. అది 100% రాంగ్. అది దాన్ని అంటే ఒక లెక్కలు చెప్పినట్టు గర్వము అహంకారం అంటారు. గర్వము అహంకారం అంటారు. గర్వించిన వాడే ఈ వేస్ట్ మాటలు పడతాడు. నిదానంగా దేవుని ప్రేమను కలిగిన వాడు ఎప్పుడు కూడా ఇతరులను పెంచపరచాడు, బాధ పెట్టాడు. అది మీకు అనుభవాలు ఎప్పుడైనా ఎదురైనయా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. రక్షణలోకి వచ్చినాక ఉన్నారు. మరి వాళ్ళు మీరేం చేశారు? ఏం చేయలే, చెప్పించలేదు. ఎప్పుడు దేవుడు నీ నోట్లో జీవ మరణాలు పెట్టాను, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పని అన్నారు కదా. ఎప్పుడైనా మీకు వ్యతిరేకంగా నేను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు నాశనం అయిపోతామని ఎప్పుడన్నా అన్నదినాలు ఉన్నాయా? నేనా? అంటే ఒక విషయం నాకు తెలిసింది ఏంటంటే, రక్షణలోనికి రాకుండా వ్యవసాయం చేసేటప్పుడు ఒక చిన్న మేకను తీసుకున్నాను. మేకను తీసుకుంటే అది నా చేతులకు వెళ్ళి ఉసిపోయింది, పారిపోయింది. అది కూడా ఊరిలో మేక. అది పొద్దున్న రమ్మంటే వస్తలేదు, నాకు దొరకట్లేదు. ఇక స్టార్ట్ చేసిన, నువ్వు నాకు దొరుకు, నిన్ను చేస్తా, చంపేస్తా.
పొద్దున అయిపోయింది 10 గంటలకు నా చేతిలో వెళ్ళిపోయింది. పరిగెత్తి ముళ్ళని కాళ్ళకన్ని గుచ్చుకున్నాయి, కింద పడుతున్నా లేస్తున్నా. మా తాత ఏమన్నాడేమో కొడతాడేమో, మళ్ళా అది వేరేలో మేక అనేసేసి దాన్ని బాగా చెప్పించిన. అయిపోయింది. సాయంత్రము 4-5 కాగానే ఇంటికి బాట పట్టింది. బస్ వస్తుంది, బస్ కింద చచ్చిపోయింది, పడిపోయింది. చనిపోయినాం అనేసి అనుకుంటే అంత అయిపోయింది. మళ్ళీ ఒకసారి నోటితో ఎవరినే చెప్పించొద్దు అని సార్, ఈ నోటితో చెప్పించొద్దు. ఈ మేకని చనిపోతే ఎవరన్నా నా శత్రువులు ఉన్నారు, నా శత్రువులు చాలా ఉన్నారు, అంటే ఎదగకుండా చేస్తున్నారు, అడ్డుపడతా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చెప్పించడం. అప్పుడు రక్షణలోకి వచ్చారు అనేది రాలేదు, కానీ అది నాకు వచ్చేసాను. ఓకే, రాలేదు. లోకంలో ఉన్నప్పుడే అది ఫలిస్తే దేవుళ్ళకి వస్తే ఇంకా పవర్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. ఓకే, మనం నష్టపోయినా పర్వాలేదు, ఇతరులకు మేలు హాని చేయదు. ఇది మాత్రం వాస్తవం. నేను నష్టపోయాను కూడా. ఇది దేవుడు చెప్పాడా, మీరు చెప్తారా, మీ సొంత నేనెంతనండి, నేనెంత దేవుడు చెప్పాడు. మీ శక్తులని ప్రేమించండి. ఉందా బైబిల్లో? ఉంది. మత్తయి రాష్ట్ర సువార్తలో ఉంది, నిన్ను వేళ నీ పొరుగు వారిని ప్రేమించి. చాలా మంది పని వాళ్ళు అన్ని ఇదే చెప్తున్నారు. ఏమని? పాస్టర్లు కొట్టినా కూడా మౌనంగా ఉన్నారా, చంపు కొడితే 2 చంపు చెప్పియాలా, దేవుడు అదే చెప్పాడు కాబట్టి మేము కొట్టినా మీరు సైలెంట్ గా ఉండాలంటారు. మనం కొట్టినప్పుడు మనం చెప్పించవచ్చు కదా. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, మనం చెప్పించడానికి ప్రభు కూడా చెప్పించినట్టుంది కదా. ఇక్కడ చెట్టు అంజూరపు చెట్టుని చెప్పించాడు, అది ఫలించలేదు. రెండోది ఈ మందిరంలో బొర్రా తీసుకుని ఆ మూమెంట్ లో అనేక మందిని ఆయన గద్దించి ఉన్నాడు. ఆయన లాంగ్వేజ్ లో వాళ్ళని ఇవ్వాల్సిన ఎన్ని ఇచ్చి ఉంటాడు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే కోపపడుడు గాని పాపం చేయొద్దు. ఆయనకు కూడా కోపం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం కూడా కోపడాలి, మన పాపం చేయకూడదు. మన కోపము ఇతరులను రక్షించే బాధ పెట్టేదిగా ఉండకుండా రక్షించేదిగా ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటదని, మీ ఆశీర్వాదాన్ని తగ్గట్టే దేవుడు ఆశీర్వాదం పేరుకి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడని మేము నమ్ముతున్నాము. ఇంకా దేవుని విషయంలో ఇంకా దేవుడు ఏమన్నా ఇవ్వాలి, నాకు ఇంకా ఇవ్వాలని ఆశ ఏమన్నా ఉందని ఆశ ఇచ్చాడు. నేను చేయాల్సింది ఉంది, ఇంకా నేను దేవునికి చేయాల్సింది ఉంది, అది కూడా అడుగుతా ఉన్నాను. అంటే మీరు ఎందుకు వేస్తున్నారు వెనక? దేవుడికి మీరు చేయాల్సింది ఎందుకు వెనక వేస్తున్నారు? వెనక లేదు, చేయాలని అనుకుంటున్నా. వెనక అంటే మనుషులను చూసి వెయిట్ చేస్తున్నారా? మనుషులేం కాదు, నేను చెప్పిన వాక్యం అని చెప్పాను. ఇప్పుడు పరిచర్య మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంఘములు చేస్తున్నారు. మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టారు? నెక్స్ట్ 1 year. 99 లో 2000 లో అమ్మాయి పుట్టింది, 2001 లో అబ్బాయి. ఓకే, అక్కడి నుంచి మీ ఫ్యామిలీ అంతా చర్చిలో పరిచర్య ఉద్యోగం చేసుకుంటున్నాను, సంఘ పరిచర్య. అంటే ఇప్పుడు మీరు అంతకుముందు బాగా పైసలు వల్ల పైసలు ఉన్నాయా? పైసలు చెప్పాను కదా, బట్టల మీదకి వెళ్ళి అంటే ఊరికెళ్ళి మొత్తం బట్టల మీద వచ్చేసాను. ఓకే, కట్టు బట్టలతో వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నుండి పెళ్లి చేసుకున్నాను. ఓకే, అది కూడా దైవజనులు వాళ్ళు ఎవరన్నా అబ్బాయి ఇంట్రెస్ట్ ఉన్నసి విశ్వాసం గారు చెప్తే మరి పాస్టర్ గారు వచ్చేసి అమ్మ మరి ఇట్లా అమ్మాయి చేస్తాను ముందు చేసుకోను అన్న వాళ్ళే మళ్ళీ చేసుకున్నారు. అంటే ముందు ఆయన నెత్తులు కట్టుకుంటాడు, మేము చేసుకోమని చెప్పి అన్న వాళ్ళే మళ్ళా వచ్చారు. ఇంకా ఏమైనా ఆశ ఉందా? ఆశ అంటే దేవుడు దీవించాడని మీరు పక్కా నమ్ముతున్నా. ఎట్లా దేవుడు నన్ను చాలా దీవించాడు. ఒంటరిగా ఊరికెళ్ళి ఒంటరిగా వచ్చాను, బట్టల మీద వచ్చాను, కట్టుబాట్లతో. చక్కటి భార్యని ఇచ్చాడు, చక్కటి కుమార్తెని, చక్కటి కుమారుని ఇచ్చాడు, చక్కటి గృహము, చక్కటి కారు. సో ఇవన్నీ నా గొప్పతనం ఏం లేదు. ఆయన దేవుని యేసయ్య ప్రేమ, కలువరి శిలువలో ప్రేమ. ఆయన ప్రేమించకపోతే నేను బతికేవాడిని, కానీ ఇప్పుడు నా ఎముకలు కూడా ఉండేవి కావాలనుకుంటా. నా దేవుడు నన్ను అలా కాకుండా ఆయన ప్రేమించినంటే ఆయన ప్రేమకు నేను ఇప్పుడు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకున్నాను. అంత విలువైన ప్రేమ
అంత విలువైన త్యాగం. ఆయనకు నా బ్రతికినంత కాలము ఏమంటాం, నేను ఏమిచ్చినా ఏం చేసినా తక్కువే అనుకుంటాను. ఏ రోజు బ్రతికున్నానంటే దేవుని కృపనే, డబ్బు కదా, డబ్బు కాదు. డబ్బులు హాస్పిటల్లో పెట్టిన డబ్బులు కట్టి డాక్టర్ ద్వారా నేరు కొంతమంది దేవుడు బాగు చేశాడంటే దేవుడు ఏం చేశాడు మాకు హాస్పిటల్లో మేము ఇంత డబ్బులు పెట్టి చూపించుకుంటే దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు అని చెప్పని అంటా ఉంటారు. ఇప్పుడు దాన్ని మీరు ఏకీభవిస్తారా లేకపోతే దాన్ని కొట్టుపడేస్తారా? ఏకీభవిస్తారంటే దేవుడు లేనిది అవన్నీ ఎక్కడ, దేవుడు లేనిది అవన్నీ ఎక్కడ. మీ మాట, నా మాట. దేవుడు లేకపోతే అంటున్నారు ఆ మాట. ఏ డాక్టర్ ఏం చేయలేదు. నా విషయమే డాక్టర్ అనే చేతులు ఎత్తేసారు, అందరూ వదిలేశారు. నా ప్రభు వచ్చిన తాకి నన్ను లేపాడు కాబట్టి నేను అది గొప్ప మెరాకిల్ అని. ఇక మనుషుల వల్ల కాదు దేవుడి వల్లే అంటారు. ఒకవేళ నువ్వు ఈరోజు డాక్టర్ వల్ల ఏమన్నా బాగా అవుతున్నావంటే దేవుడే, నువ్వు అనుకోవాలి. నీకు డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దేవుడు వచ్చిన. చాలా మంది డబ్బులు పెట్టినా కూడా హాస్పిటల్లో చనిపోతున్నారు, డబ్బులు కట్టించుకుంటున్నారు, శవానికి కూడా రేటు కడుతున్నారు, డబ్బులు కట్టి శవాన్ని తీసుకున్నారు. అయితే చాలా మంది జీవితాల్లో చనిపోయి కూడా దేవుడు బ్రతికిచ్చిన అనుభవాలు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. మనం చూసాము, మా కళ్ళ ముందర కూడా చాలా జరిగింది. ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో వెళ్ళడం మంచిదంటారా? మళ్ళా ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు వదిలేసి మళ్ళా మన పితృ పారంపర్యమైన వాటికి మనం వెళ్ళిపోవడం మంచిదంటారు? దానంతా శాపం అది ఏముండదు అనుకుంటా. దానంతా శాపం ఏమి ఉండదు. ప్రభుని వదిలిపెట్టి నాకు వేరేగా ఉండి మీరు ఏమీ చేయలేరు అసలు. కాని పని. ఈ రోజు నేను ఫలించానంటే దేవుని పెట్టాను, దేవుని బట్టే ఫలించాను. మీరు దేవుని బట్టే దీవించబడ్డా. ఎవరు కొత్త బట్టల మీద వచ్చి ఒక్క బట్ట ఇతర మీద వచ్చేసాను. ఈరోజు ఎన్ని జతలు ఉన్నాయా? ఉన్నాయి, సమృద్ధి ఉన్నాయా? ఉన్నాయి, సమృద్ధి. పట్టు చీరలు ఉన్నాయి. ముబారక్ సిస్టర్ కి, పిల్లలకి ఇవాళ కట్టింది, రేపొద్దున కట్టారు. దేవుడు ఆ స్థితి నుంచి ఇచ్చాడు. చినిగిపోయిన బట్టల స్థితి నుంచి ఈరోజు ఉన్నతంగా ఎటుపోయిన ఒక గుర్తింపు, ఒక ఘనత దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి మీరు దేవుడికి ఏం చేస్తారు? చాలా కృతజ్ఞత. ఎప్పటి వరకు? నేను నా కంఠంలో ఊపిరినంత వరకు. పక్క దేవుని కోసం ఏమన్నా ఆత్మను సంపాదిస్తారా? సంపాదిస్తాం. ఎప్పుడు? అది ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం అనుకుంటున్నారు? ప్రారంభమైంది. ప్రభు బైబిల్ ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరచుకోమని వాక్యం చెప్తుంది. అయితే మీరు దానికి ఏం చెప్తారు? ఓకే, అది వీలైనంత వరకు చాలా తొందరలో. ఎందుకు అంటే రేపు అనే దానికి రూపు లేదు కనుక, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తాడో తెలియదు కనుక మనం ఈ ఊపిరి ఉండగానే చాలా మంది పెద్దోళ్ళు అంటారు 4 రాళ్ళు వెనకేసుకుంటారా, కానీ దేవుని వాక్యం ఏమంటదంటే నా కోసం మీరు ఫలించండి, 4 ఆత్మలను సంపాదించండి. మనం వెళ్ళిపోతే దాన్ని ఎలా వాడతారో తెలియదు కనుక డబ్బు సంపాదించండి. కానీ 4 ఆత్మలు సంపాదిస్తే 4 ఆత్మలు 40 ఆత్మలు రక్షించి 40 ఆత్మలు 4 లక్షల, లేకపోతే 4,000 ఆత్మలు, 40 లక్షల ఆత్మలు, 40 కోట్ల దాకా కూడా తీసుకుపోవచ్చు. నా నుండి అయినంత వరకు సంఘాలకు అక్కడికి వాక్యము చెప్తా ఉన్నాను, వాడబడుతూ ఉన్నాను. సో దేవునికి నా నుండి అయినంత వరకు చేస్తున్నా, ఇంకా చేస్తా నిలబడతాను. మీరేనా మీ కుటుంబం కూడా? కుటుంబం కూడా పక్క నిలబడతారా? నిలబడతారు. ఈ శ్రమ వచ్చినప్పుడు పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని పెట్టలేదా? కుటుంబంలో అట్లా పిల్లలు లోబడతారు. వారి మీద కూడా దేవుని ప్రణాళిక. ఓకే, నేనేదో చిన్న సేవకుని కావచ్చు, నా కుమారుడు కుమార్తె కూడా అందరికి సాయం చేయాలి, అందరినీ దేవుని దగ్గర నడిపించాలనేసి నా ఆశ, నా ఆకాంక్ష. చేస్తారని నాకు నమ్మకం. నేను కూడా చూశాను బ్రదర్ కుటుంబాన్ని, పిల్లలు కానీ సిస్టర్ కానీ చాలా ఆత్మీయంగా ప్రేమించటం కానీ, ఆత్మీయంగా వాళ్ళు పరిచర్య చేయటం కానీ, పలకరించటం కానీ
దాదాపు నేను చూసినంత వరకు చాలా ఆత్మీయంగా వాళ్ళు దేవుళ్ళు ఎదగడం, అన్ని విషయాల్లో కుటుంబంతో వాళ్ళు ఎవరు వచ్చినా ప్రేమగా పలకరించడం, మర్యాదగా వాళ్ళు పరిచర్య చేయడం, ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో నేను చూశాను. అయితే ఆయన చెప్పుకోవడం కాదు కానీ జీవితాల్లో సాక్ష్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మన బ్రతుకుల్లో అనేకమైన రీతులుగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేద్దాం. ఆ దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా నడిపించిన దాన్ని బట్టి బ్రదర్ మనకు అవకాశం ఇచ్చి సమయాన్ని ఇచ్చి మంచి సాక్ష్యాన్ని మీరు మాకు పంచారాన్ని బట్టి మీకు వందనాలు బ్రదర్. ఇంకా మీరు ఆరోగ్యంతో హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబంతో దేవుని సన్నిధిలో ఫలించాలని, సమృద్ధితో ఇంకా మీరు దీవింపబడాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు. ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మన ముందుకు రావాలని మీరు కూడా ప్రేయర్ చేయండి. అనేక మంది హృదయాల్లో నలిగిపోయినటువంటి అనుభవాలను ప్రజల మధ్యలోనికి తేవాలని మంచి గొప్ప దైవజనులు ఇంకా ఉన్నారు. ఆ దైవజనులు ఎవరైనా ఉంటే మాకు తెలియపరచండి. వాళ్ళతోటి మేము ఇంటర్వ్యూ చేయడానికి, మీకు కలిగినటువంటి డౌట్స్ కూడా కొంతమంది దైవజనుల ద్వారా అవి బయట పెట్టడానికి, వాళ్ళ అనుభవాలు కూడా బయటకు చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చే నూతన సేవకులు అంటే పట్టుబడులు అనమాట, పరిచర్యల అనుభవాలు లేకుండా, పరిచర్య మీద పట్టు లేకుండా, దేవుని సువార్త ఎలా చేయాలో తెలియకుండా ఎవరికి వాళ్ళే వచ్చేసి ఆ దేవుని నామాన్ని, క్రైస్తవులనే పాడు చేస్తున్నటువంటి చాలా మంది ఇప్పుడు కనిపిస్తున్నారు. సంఘాలను పోల్చటం, విశ్వాసులు రక్షించబడిన వారిని కూడా ఈ మాటలు ఆ మాటలు చెప్పి వారిని విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయేటట్లుగా చాలా మంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అని అంటే పూర్వం నలిగిన దేవుని కోసం కరిగిపోయిన వాళ్ళ అనుభవాలు అంటే ఆ దైవజనులు చేసిన పరిచర్య, వాళ్ళు ఇప్పుడు చేసే గారడీ పరిచర్యలు చేయలే. వాళ్ళు అనుభవపూర్వకంగా ప్రభు దగ్గర పొందుకున్న పరిచర్య చేశారు. కానీ ఈ రోజుల్లో ప్రభువును పరిచయం చేయడానికి చాలా మంది అరటిపండ్ల పరిచర్య అని, యాపిల్ పరిచర్య అని, యాపిల్ కాయలు, తర్వాత కొబ్బరి నూనె పరిచర్యలు, ఇంకా ఇంకా వగేర వగేర అన్ని ఎన్నో చేస్తున్నారు. కానీ నాకేంటంటే మనం డైరెక్ట్ గా యేసు ప్రభువు పరిచయం చేయాలి. కాయలు కానీ వగేర వగేర కాదు, కానీ డైరెక్ట్ గా యేసు ప్రభువును పరిచయం చేసి యేసు ప్రభు శక్తి చూపించిన తర్వాత మనం వీటిని పరిచయం చేయాలి. రైట్ అంటారు. యేసు ప్రభు పరిచయం చేసిన తర్వాత వాడిలో విశ్వాసాన్ని పెంపొందించడం కోసమే నూనెను మనం పరిచయం చేయాలి. తర్వాత ఎటువంటి విశ్వాసం లేకుండా నూనె రాసిన పని చేయదు, ఫీజు తిన్న పని చేయదు. ముందు యేసు ఎలా రక్షించాడో దాన్ని బయటికి తేవాలి. యేసు ప్రభు పరిచయం చేసిన తర్వాత అతను విశ్వాసమును దేవుడు ఎలా కార్యం చేస్తాడనేది నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పాలి. తర్వాత మనకి ఏదైనా బలహీనత వస్తే బైబిల్ నూనె రాసి ప్రార్థన చేయమని సంఘ పెద్దలకు ఆజ్ఞాపించింది. కాబట్టి ఈ మధ్యలో సంఘ పెద్దలందరూ కూడా తాగుబోతులుగా తిరుగుబోతులు దిగుతున్నారు. కాబట్టి ఆ తాగుబోతుల పరిచర్య దేవుడు ఒప్పుకోడు. కాబట్టి అది కూడా కాపరే నూనె రాసి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు సంఘ పెద్దలు ఎవరైనా ఉంటే మంచిగా సంఘ పెద్దలే నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు యాకోబు పత్రికలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిద్ది అన్నాడు. కాబట్టి చాలా మంది విశ్వాసం లేని మూర్ఖతరం వారు స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, కార్యాలు లేవు అనే చెడు బోధ, తప్పుడు బోధలు చేస్తున్నారు. వాడే క్రీస్తు విరోధి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ సహోదరుల జీవితంలో మందులు పనిచేయాలి. ఏం పని చేసింది? దేవుని మాట పనిచేసింది, దేవుని వాక్యం పనిచేసింది. ఈరోజు తినడానికి తిండి లేని స్థితి నుంచి, కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితి నుంచి, కుటుంబం అంతా శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుస పెట్టి చనిపోతుంటే ఆయన కూడా అనుకున్నాడు, ఇక నా బ్రతుకు అయిపోయింది, ఈ జబ్బుతో నేను చచ్చిపోతాను అని చెప్పి. ఒకప్పుడు ఆయనకి జబ్బు వచ్చిందని నా అనుకున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. వీడిని ముట్టుకుంటే లేకపోతే వీడిని దగ్గర చేర్చుకుంటే వీటి భారం కూడా నా మీద పడతదేమో
చేసుకోవడానికి వచ్చిన ఆ సహోదరి కూడా ఆ సంబంధాన్ని విరమించుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడం, ఎప్పుడైతే ఇవన్నీ జరిగిపోయినాయో ఆయన కూడా కోమాలోకి వెళ్ళిపోవడం, వచ్చినటువంటి డాక్టర్ కూడా చనిపోతాడు తీసుకుపోండి అని చేతులు ఎత్తేసారు. దేవుని కార్యం ఏంటో తెలుసా? నీకు ఏం లేదు, నువ్వు గుడ్డి సున్నా అనుకున్న టైంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు ఏం అంతా అయిపోయింది నా దగ్గర అనుకున్న టైంలో చనిపోతాడు అనుకున్నటువంటి సహోదరుణ్ణి ఈరోజు మన ముందుల గొప్ప సాక్షిగా ఇలాంటి సాక్ష్యాలు నీ జీవితంలో ఎన్నో జరిగింది. కానీ ఆయనేమో చెప్పి దేవుడిని స్తుతిస్తున్నాడు. కానీ నువ్వు 100 కార్యాలు నీ జీవితంలో జరిగినా కూడా దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, ఏం మేలు చేశాడని ఇంకా సైతాన్ మాట్లాడినట్టుగా దయ్యపు మాటలు మాట్లాడుతున్నావేమో. ఒకసారి నిన్ను పరిశీలించుకొని నీ జీవితాన్ని మార్చుకొని ఇక్కడి నుంచి అయినా దేవుడు చెప్పే ఆ ఒక్క మాట పట్టుకొని అబ్రహాం వలె రా ముందుకి. నీ బ్రతుకులో దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ సహోదరుడు నమ్ముతున్నాడు, నేను నమ్ముతున్నా. నువ్వు కూడా నమ్మగలిగితే నీ జీవితంలో దేవుడు మిరాకిల్స్ చేయబోతున్నాడు. అద్భుత రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని ఫలింపజేసి దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. కాబట్టి ఎక్కడైనా మారు మనసు పొందుతావా సహోదరి, సహోదరుడా? నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించు. ప్రభు నీ జీవితాన్ని మార్చి గొప్పగా వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలని దేవానికి స్తోత్రాలైనా, ఇంతవరకునైనా నీ దాసుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని వినిపింపజేసావు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకములు జరిగినట్లుగా నీవు సహాయం చేసి నీ దాసుని జీవితంలో జరిగిన గొప్ప మిరాకిల్స్ నాయన ఇంకా 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 కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ దాసుని వెలిగించావు. ఆ వెలుగు అనేకులకు వెలుగుగా మారినట్లుగా, అనేకులను వెలుగు దగ్గరికి తెచ్చినట్లుగా ఆ కుటుంబాన్ని మీరే ఇంకా వర్ధిల్లింపజేసి 30 60 100 ఫలింపజేసి మీరు మహిమ పొందమని మీ కృప కలిగిన హస్తాలకు బిడ్డను అప్పగిస్తూ ఉంటుండగా, మమ్మల్ని అప్పగిస్తూ ఉంటుండగా తోడయ్యండి. మీరే కృపతో నడిపించి దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ మమ్మలను ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకొక ప్రైజ్ లార్డ్. ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మరలా తిరిగి ఇంకొక ప్రోగ్రామ్ లో మరలా కలుసుకుందాం. మరొక సహోదరులు గాని మరొక దైవజనులు గాని ఈ రీతిగా కలుసుకొని మరలా మీ ముందుకి రావాలని ఆశపడుతున్నా. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు.